2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కొత్త నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలు ప్రియులారా, అక్కడ చూసినట్లయితే ఎన్ని ప్రేమించకూడదు? లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్. లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించకూడదు. లోకమును ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. బాగా గుర్తేనాక ఓకేనా? ఎప్పుడు అడిగినా చెప్తారుగా, నిద్రలో అడిగినా చెప్తారుగా. దేన్ని ప్రేమించకూడదు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. లోకంలో ఉన్నవి అంటున్నామే. ఏమున్నాయి లోకంలో? లోకం అంటే ఒకటా రెండా విషయాలు లోకంలో ఉన్నాయి, ప్రేమించొద్దు అంటున్నాడు. మనం లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్న మనము లోకాన్ని ప్రేమించకుండా బ్రతికేది ఎలా? ఈ మాట ప్రార్థన కేవలం వాళ్ళకి ఎవరికన్నా చెప్పారనుకో ఒప్పుకుంటారా? లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించొద్దు అంటున్నాడు దేవుడు. అనంటే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రేమించాలా ప్రేమించకూడదా లోకాన్ని? జనరల్గా ప్రేమించకుండా లోకంలో మనం మనుగడ ఉంటుందా? ఉండదు కదా. మరి ఎలా ఉండగలం అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో అందు నిమిత్తమే ప్రభు ఏం చేశాడంటే దానికి వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో ఏముంది? లోకంలో ఉన్నదంతా ఫిల్టర్ చేశాడు. లోకంలో ఉన్నదంతా అంటే లోకంలో ఉన్నదంతా కూడా 3 కేటగిరీలుగా డివైడ్ చేశాడు. లోకంలో ఉన్నాయన్నీ కూడా 3 మాటల్లో చెప్పాడు, 3 ముక్కల్లో చెప్పాడు. ఏమిటి ఆ 3 మాటలు? నెంబర్ 1 మొట్టమొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపడంబం. వైపు చూడండి. సో లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నాడు. అసలు లోకంలో ఏమున్నాయో కూడా చెప్పాడు. మొట్టమొదటిది ఏమిటి? శరీర ఆశ. మొదటిది శరీర ఆశ, రెండవది నేత్ర ఆశ, మూడవది జీవపడంబం. రైట్. వీటి గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఈ మూడిటిలో ఏమైనా నీవు ఎక్కడన్నా ఉన్నావో లేదో అని యథార్థంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ మనకు బాగా తెలిసిన వాక్యాలు, అవునా కదా? ఎప్పటి నుండో వింటా ఉన్నాం, సహవాసంలో ఉన్నారు కాబట్టి ఎప్పటి నుండో ఈ మాటలు సేవకులు చక్కగా చిన్నప్పటి నుండి చెప్తూనే ఉంటారు. ఒక మంచి సంఘంలో, ఒక మంచి సహవాసంలో ఉన్నటువంటి వారందరికీ ఒక గొప్ప ధన్యత ఏమిటి అని అంటే చక్కగా ప్రియమైన వారా మంచి వాక్యం మనకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, చిన్న పిల్లలప్పటి నుండి మంచి ప్రార్థన, చక్కగా విజ్ఞాపన, వాక్యము, ఆరాధన చేయటం, ఇవన్నీ మనకు చక్కగా దొరుకుతున్నాయి. అంటే మంచి స్కూల్లో చేరిన పిల్లోడు ఎంత అదృష్టవంతుడో అంత అదృష్టవంతులు అనమాట సంఘాల్లో, మంచి సంఘాల్లో ఉన్నటువంటి వారు. అన్ని స్కూళ్ళు మంచివి కాదు, అన్ని చర్చిల్లో కూడా సువార్త అనేది ఉన్నట్లుగా ప్రకటించబడదు. ఇది ట్రూ, ఇది సత్యం. సరే రైట్. మనం చిన్నప్పటి నుండి వింటా ఉన్నారు కాబట్టి 3 చెప్పుకున్నాం. లోకంలో ఉన్నదంతా ఏమిటి అంటే 3. నెంబర్ 1 నేను ఇంత క్లియర్గా ఏలు పెట్టి బ్రదర్ని అడుగుతుంటే మీ అందరూ చెప్తున్నారంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మనం ఒకసారి స్కూల్ మైండ్లోకి వెళ్ళిపోదాం. మనందరం చిన్నపిల్లలమే, ఓకేనా? 2 రెండ్లు ఎంత నువ్వు లేచి చెప్పు అని ఎట్లా టీచర్ అంటే ఎవరు మాట్లాడతారు? ఆ ఏలు ఎవరి వైపు ఉందో వాళ్ళే. మిగతా వాళ్ళు ఆన్సర్ చెబితే బళ్ళు ఏమైద్ది? ఒక్కోసారి పేలిద్ది కదా.
ఓకేనా? మీకు తెలుసు. అయినా నేనేంటంటే కొంతమంది అటెన్షన్ కోసం దేవుని యొక్క ప్రేరణతో ఎవరినో ఏదో అడుగుతూ ఉంటాను. అప్పుడు మిగతా వాళ్ళు కాముగా ఉండండి. ఓకేనా? వివేకి అయిన వాడు విద్యను దాచిపెట్టును అని సామెతల గ్రంథకర్త అంటాడు. వివేకం గలడా అతను నన్ను అడిగినప్పుడు చెప్దాం, తొందర ఎందుకు? మూర్ఖుడు లేదా మూఢుడు ముందుగానే బయట పెట్టును అన్నది బాధగా ఉంటుంది. ఇప్పుడు విన్నప్పుడు అరే అంటే మేము ఇందా చెప్పిన వాళ్ళందరం మేము మూడులు అని. కానీ నిన్ను అడక్క ముందు నువ్వు మాట్లాడకూడదు. ఇది విఘ్నత, గొప్పతనం, మేధావితనం. మేధావులుగా ఉండాలంటే మౌనంగా ఉండాలి. అందుకే సామెతలు గ్రంథకర్తే అంటాడు, బుద్ధి లేనుడైనా కూడా మౌనంగా మాట్లాడకుండా ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడతాడు అన్నది. ఏం మాట్లాడకుండా మొదలకుండా ఉంటే మంచోడురా, ఏం మాట్లాడరా మంచోడురా, తెలిసిన మంచోడు ఏదో ఒకటి మాట్లాడుతాను అనుకో, రే నాయన. సో రైట్, మనం ఎక్కువ డైవర్ట్ అవ్వద్దు. సో లోకంలో ఉన్నాయన్నీ ఎన్ని? 3. అందులో ఒకటి, మొదటిది శరీర ఆశ. మొట్టమొదటిది శరీర ఆశ. శరీర ఆశలో మనం జయించామా? శరీర ఆశలను మనం ప్రేమిస్తున్నామా? శరీర ఆశలను మనం కోరుకుంటున్నామా లేదా? సంఘంలో ఉన్నటువంటి మనము పిలువబడింది దేనికి అంటే జయించడానికే పిలువబడ్డాం. దేన్ని జయించడానికి పిలువబడ్డాము? ప్రభు అన్నాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారు. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారని చెప్పాడు. ఈ లోకంలో ఉన్నది మొదటిది శరీర ఆశ. దీన్ని ప్రభు జయించాడు. మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా దీన్ని జయించాలి. నేను తింటాను, మీరు తినమాకండి అనలా. నేను ఇలా ఉన్నాను, మీరు మాత్రం అలా ఉండండి అని ప్రభు అనలా. మాదిరికరంగా ఉన్నాడు. సంఘానికి దీవెనకరంగా ఉండడానికి ముందుగా ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన చేసి మనల్ని చేయమని చెప్పాడు. ఆయన దేవుడు కాబట్టి ఇలా చేశాడండి అనడానికి లేదు. ఆయన వచ్చేటప్పుడు ఏం చేశాడంటే అన్ని అక్కడ ఏం చేశాడు? పరలోకంలో అధికారాలను, మహిమను, శక్తిని అన్నిటినీ అక్కడ విడిచిపెట్టి మామూలుగా వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన అన్ని విషయముల్లో మన వంటి వాడాయను. అంటే ఆయన దేవుడై ఉండినప్పటికీ అన్ని అక్కడ విడిచిపెట్టి కామన్ గా వచ్చేసాడు. ఇక్కడ అర్థమైందా? అన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం లోపలికి వచ్చామా లేదా? అన్ని విడిచిపెట్టా కదా వచ్చింది. ఇల్లు వదిలిపెట్టాం, పనులు వదిలిపెట్టాం, ఏవో వదిలిపెట్టాం, విడిచి దేవుడు ఎందుకు వచ్చాం. అలాగే దేవుడు మన కోసం అన్ని విడిచిపెట్టి వచ్చి మరి ఇది ఎలా సంపాదించాడు, ఎలా జయించాడు అంటే దేవుడు ఒక ప్యాటర్న్, దేవుడు ఒక పద్ధతిలో బ్రతికాడు కాబట్టి ఆయన జయించగలిగి ఉన్నాడు. మొదటిది శరీర ఆశ. ఈ శరీరానికి ఎన్ని ఆశలు ఉన్నాయి? ఎన్ని ఆశలు ఉన్నాయి? సంఘంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆదివారపు ఆరాధనలో ఉన్నప్పుడు నీ శరీరం కోరికలు ఏముంటాయి? ఏమంటే ఇప్పుడు ఎవరికన్నా కలుగుతాయా కోరికలు? ఇప్పుడు ఈ టైంలో కలుగుతాయా? శరీరానికి సంబంధించిన కోరికలు కలగవు. ఎందుకో తెలుసా? మన మైండ్ అంతా ఎక్కడ ఉందంటే వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం, ప్రార్థన చేసుకోవాలి, మన బాధలు ఏవో ఉన్నాయో దేవుడు చెప్పుకోవాలి, సమస్యలు తీర్చబడాలి, నేను ఆశీర్వదించబడాలి. మైండ్ సెట్ అంతా దీని మీద ఉంది. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. నీ ఆశలేక దేవునికి సంబంధించే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు లోకంలోనికి వెళ్ళిపోతావో అప్పుడు లోకాశలు మరలా నీలో చెలరేగటం ప్రారంభిస్తాయి. సంఘంలో ఉన్నంతసేపు అందరూ బాగానే ఉంటారు, కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలిగా, నా దృష్టిలో యవనస్తుడు యవనస్తురాలు అంటే నాట్ ఏ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పర్సన్. కేవలం ఏదో పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు యవనస్తుల కింద లెక్క కాదు. యవనస్తులు అంటే ఒక వయసు అనేది నిర్ధారణ చేయబడింది. టీనేజ్ అంటారు. టీనేజ్ అంటే ఎక్కడ నుండి ఎక్కడ దాకా టీనేజ్ తెలిసిన ఎవరైనా చెప్పండి. 13 to 19 ఇవన్నీ టీన్లు అనమాట. అందువల్ల దీన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనమాట ఇది 13 నుండి 19 వరకు. ఆ తర్వాత అది ఆ వయసులో ఏమంటారు? యంగేజ్. అది యవ్వన కాలము. అది యవ్వన కాలం. అది ఒరిజినల్ అనమాట. ఇంకా ఒరిజినల్. ఎప్పటి వరకు అంటే దాదాపు 40 సంవత్సరాల వరకు అది యవ్వన కాలం కిందే లెక్క. ఎప్పటి వరకు? 4 ఏళ్ళు వచ్చిన దాకా. 4 ఏళ్ళు అంటే ఈ 4 ఏళ్ళు 40. తర్వాత నడి వయసుకు వచ్చేస్తారు. ఆ తర్వాత నడి వయసు దాటిన తర్వాత
పెన్షన్ వయసుకి వెళ్ళిపోతారు. పెన్షన్ వయసు ఎంత? ఏంటి ఊర్లో 60? 60 అంతేనా? 60 ఏళ్ళకే వస్తుందా? వయసు ఎంత అని గవర్నమెంట్ అడిగితే ఏమో ఆ 2000 ఏమో చచ్చిపోతావా, దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మరి నాకు కూడా కావాలి అంటే తొందరగా ముసలిదారు అవ్వాలనే, తొందరగా ముసలోడు అవ్వాలనే, తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నావా? ఏమంటే దేవుడు ఇతనికి 70 ఏళ్ళ ఆయుష్యాన్ని రాయించాడు అనుకో, నీకే 45, ఓ 2000 కోసం 62 వేయించుకుంటావు, ఇంకెన్నేళ్ళు ఉంటుంది? ఎందుకంటే ఇంత అబద్ధాలు ఆడుతున్నారు దేనికోసం? ఇది కూడా ప్రేమే, దాని మీద ప్రేమే, రైట్? కాబట్టి యేసు ప్రభువు ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలను, శరీరాశలు అన్నాడే, వాటిని జయించాడు. మనం కూడా జయించాలి. ఎలా జయించాడు యేసు ప్రభు అంటే ఆయన ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, నీ శరీరం నీ మాట వింటదా అంటే వింటదా? నీ మాట వింటదా? నీ శరీరం నీ మాట వింటదా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు కదా, ఏమంటాడంటే నేను చెయ్యాలి అనుకున్నవి నేను చెయ్యలేకపోతున్నాను, నేను చెయ్యకూడదు అనుకున్నవి మాత్రం చేసేస్తున్నాను, ఒక ప్రాబ్లంలో ఉన్నాను అన్నాడు. రోమా పత్రికను మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆయన తన బాధను చెప్పుకుంటా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. రోమా పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం ఇలా చెప్తుంది. రోమా పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. చాలు, ఇది చూడండి. ఏంటంట? ఏమనుకున్నాడు? నేను చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోతున్నాను, ఇది చేయకూడదు అనుకున్నది చేసేస్తున్నది. ఎవరైనా? పౌలు గారు చెప్తున్న మాట. ఆ కింద వచనంలో అన్నాడు కదా, నా శరీరం నందు మంచిది ఏదియో లేదు. ఆ కింద వచనం కూడా ఒకసారి జస్ట్ టచ్ చేద్దాం. 18లో, నా యందు అనగా నా శరీరం నందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. మేలు చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎలాంటి సమస్య అండి దీనికి? ఏమిటి సమస్య? ఇప్పుడు అనుకున్నట్లుగా ఉండలేకపోతున్నాడు, అనుకున్నట్లుగా జీవించలేకపోతా ఉన్నాడు, చెయ్యాలి అనుకున్నది చేయలేకపోతున్నాడు, చేయవద్దు అనుకున్నది చేసేస్తున్నాడు. మెజారిటీ ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంటుంది. ఎవ్వడు కూడా నేను చెడిపోవాలని అనుకుంటారా? నేను దొంగగా బ్రతకాలి, నేను వేశ్యగా బ్రతకాలి, నేను ఒక అంతకుడుగా మారాలి, ఎవ్వడ లోకంలో అనుకుంటాడా? నేను పచ్చి తాగుబోతుగా ఒక పెద్ద రికార్డు సృష్టించాలి అని అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. ఎందుకు అలా అయిపోతున్నారు అంటే అనుకున్న దానిని చేయటంలో ఫెయిల్ అయిపోతున్నారు, ఓడిపోతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు? ఎగ్జామ్స్ లో సహజంగా చదవక, ప్రాక్టీస్ చేయక, దాని మీద అభ్యాసం చేయక. భక్తి జీవితంలో కూడా అంతే. నీకు గొప్ప కోరికలు, గొప్ప ఆశలు, గొప్ప ఆలోచనలు, గొప్ప దర్శనాలు, నువ్వు గొప్ప నీ ప్లాన్స్ ఉంటే సరిపోదు. దానికి తగినట్టుగా నువ్వు పని చేయాలి, దానికి తగిన కష్టం అనేది నువ్వు చేయాలి, దానికి తగిన ప్రయాసం నువ్వు పడాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అందరూ ఏం కోరుకుంటారంటే బాక్సింగ్ గారు లాగా నన్ను కూడా వాడుకో అనుకుంటారు లేదా? అనుకుంటావా లేదా? నన్ను కూడా అలా దేవుడు వాడుకుంటే ఎంత బాగుండు. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎంత త్యాగం చేశారు, ఎంత ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. అవునా కదా? ఎంత ప్రార్థించారు. అంత నేను చేయాలనుకుంటామా? అంతొద్దు, మేము అంత చేయకూడదు, మేము మాత్రం అంత చెయ్యం, కానీ మేము మాత్రం ఆయనలాగా దీవించబడాలి. ఎలా సాధ్యం ఇది? చాలా మంది ఇదే ఫెయిల్ అయిపోవడానికి కారణాలన్నీ కూడా ఇవేనా. కాబట్టి మనం చేయాల్సింది అది కాదు, ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్? అభ్యాసం ఏమిటి? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ఒంటరిగా ప్రార్థించారు.
పిల్లల ఒంటరిగా ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వయసు ఏమిటి అని అంటే, ఒకటి యవ్వన కాలం, రెండోది వృద్ధాప్యం. ఈ రెండే, నేను ఎవడు పట్టించుకోకుండా ఉండే ఏజ్లు ఈ రెండే. వృద్ధాప్యం వచ్చిందనుకో, ఒక కుర్చీ ఒకటి వేస్తారు, టైంకి ఒక ప్లేట్ వచ్చింది, ఒక ముద్ద పెడితే పెడతారు, లేకపోతే నువ్వే తిని మెదలకుండా అక్కడ వెళ్ళి పడుకొని ఇక దేవుడా అని అనుకోవటం. నీ జోలు ఎవరు రారు, ఇంకా నువ్వు లెగవలేవు, లెగిస్తే కూర్చోలేవు, ఏం జరిగిద్దో తెలియదు. యవ్వన కాలం ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారా? నువ్వు ఒంటరిగా ప్రార్థనకి వెళ్ళాలనుకున్నావు, ఈ పొలంలో ఎక్కడో కూర్చొని ప్రార్థన చేసుకోవాలనుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పెళ్ళు అని ఎక్కడన్నా గీత ఉంటుందా? బాల్యంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్న. యవ్వన కాలంలోకి వచ్చేపాటికి వీ హ్యావ్ సమ్ ఫ్రీడమ్, మనకు కొంత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ స్వేచ్ఛని మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకు వాడుకోవాలి. ఒంటరిగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు జయిస్తావు. నీ శరీరాన్ని జయించాలంటే నీ చేత కాదు. చాలా మంది లోపలే కుమిలిపోతా ఉంటారు. పైకి పరిశుద్ధమైన సంఘంలో ఉన్నప్పటికీ పవిత్రమైన జీవితం లేక బాధపడతా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది మనకు కావాలి అంటే, ఆ సక్సెస్ లైఫ్ మనకు కావాలంటే ఎక్కడికి వస్తే వస్తుందా సక్సెస్? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా తప్ప మరి ఏ విధానంలో కూడా నువ్వు విజయాన్ని చూడలేవు. మరి ఉందా నీ జీవితంలో? అది ఉందా? నీ టైం టేబుల్లో, నీ డైలీ లైఫ్ షెడ్యూల్లో ఈ ప్రార్థన జీవితం ఉందా? యేసు ప్రభు అయితే అదే చేశారు. పరిచర్య ప్రారంభించినప్పుడు తను బాప్తిసం పొందిన తరువాత సాతాను శోధనలన్నీ జయించడానికి అవసరమైన శక్తి దేవుడు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి ఊరితే కాలిపోడా? దయ్యం వచ్చాడు అనుకో, ఊదాడు అనుకో, కాలిపోతాడు. కానీ ఊదాడా? సైతాను శోధించడానికి వచ్చినప్పుడు ఊదాడా? ఏం చేశాడు? ఎలా ఆయన శక్తి పొందాడు? మొదటిగా ప్రార్థన అనుభవంలో ఉన్నాడు. ఒక 40 days, ఒక 40 రోజుల పాటు తనకు తాను సెల్ఫ్ గా, ఎవరైనా చెప్తే చేసింది కాదు. ఈ మధ్య మనల్ని ఈ చేస్తున్నారు, ఈ 40 రోజులు అంటారు. డ్రెస్సులు మార్చుకొని ఏదో 40 రోజులు బెదరో సిస్టర్ అంటున్నారు. 41వ రోజు మాత్రం 40 రోజుల ఖర్చు మొత్తం 41వ రోజు అయిపోతుంది. వాటి వల్ల ఉపయోగం లేదు. అయి కాదు 40 రోజులు అంటే నీ జీవితాన్ని మార్చేవై ఉండాలి. అది ఏ రోజైనా, ఎన్ని రోజులైనా. యేసు ప్రభు అయితే 40 దినములు, 40 రాత్రులు, 40 పగల్లో అలా ప్రార్థన చేశాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకోసం? దేవుడు కదా, దేవుడే కదా. ఎందుకు ప్రార్థన చేశాడు? పవర్ కావాలి, శక్తి కావాలి. ఈ శరీరాన్ని జయించాలంటే నీకు అది అవసరమై ఉన్నది. నువ్వు విశ్వాసం అయి ఉండొచ్చు, రక్షణ పొందుండొచ్చు, పొందకపోయి ఉండొచ్చు. అయినా ఈ శరీరంలో ఉన్నంత కాలం నీకు ఈ శోధన ఉంటూనే ఉంటుంది. ఈ శరీరము నీ మాట వినకుండా నిన్ను బాధ పెట్టాలని ట్రై చేస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి శత్రువు ఎవరు? ఇప్పుడు మొదటి శత్రువు ఎవరు మనకి? ఇదంటది, ఎందుకురా నన్ను ఎంత హింసిస్తావు అని. లోపల ఆత్మ అంటది, ఒరే బాబు ప్రార్థన చేసుకోరా నాయన, ఎందుకమ్మా ఏం పెట్టుకోకుండా నన్ను ఇలా చేస్తున్నావేమ్మా ఈ వయసులోనే, ఈ బాడీ అని అంటది. ఈ శరీరం ఆత్మ అంటది, ఆత్మీయంగా మరింత సౌందర్యంగా నువ్వు ఉండాలి అని అంటది. ఇప్పుడు మనం ఎవరిని గెలిపిస్తాం? అది నీ బలం మీద ఆధారపడి ఉంటుంది ఎవరిని గెలిపించడం అనేది. ఒక్కోసారి పౌలు గారు చెప్పినట్టుగా అనుకుంటావు కానీ ఓడిపోతావు. ఒక్కోసారి వద్దు అనుకుంటావు, అదే చేస్తావు. నేను ఇట్లా ఉండకూడదు అక్కడికి వెళ్ళాక. చెప్తున్నాను కదా, ప్రాబ్లం వల్ల సంఘంలో ఉంటే ప్రాబ్లం కాదు, నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే మనం బ్రతుకుతున్నాం లోకంలో. అంటాడు ఏమో ఒక మాటే, చచ్చిపోతున్నారా ఒక మాట, ఎక్కడున్నావు అని అంటే ఎక్కడున్నావు అని చెప్పాలి. ఫోన్ చేసి నువ్వు టైంకి వస్తానన్నావు, రాలేదు, నువ్వు ఎక్కడో ఇరుక్కుపోయావు, ఎక్కడో ఉన్నావు. అప్పుడు ఏం చెప్పాలి? ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను. రైట్, ఇక్కడే ఉంటావు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉన్నాను అంటావు. ఇక్కడంటే ఎక్కడా అడుగుతారు. ఈ మధ్య ఫోన్ చేసిన ప్రతి వాళ్ళు ఇదో ఒకటి అడుగుతున్నారు. ఫోన్ చేసి అవసరత ఏందో చెప్పట్లా. హలో ఎక్కడున్నావు అంటారు. ఎక్కడుంటే అదొక బాధ. అట్లాంటి బాధలు పెట్టమాటండి ఎవరిని. రెండోది ఆలుపడే బాధ ఏంటంటే ఎక్కడున్నామంటే ఒరిజినల్ చెప్పుకోలేదు. వస్తానన్నాడు 5 నిమిషాల్లో రాలేదు, ఎక్కడో ఉన్నాడు, గబుక్కున ఒక అబద్ధం ఆడేసేస్తున్నాడు.
చిన్న చిన్నవే అలా ఒకటి 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 అలవాటు అయిపోయి చిన్న చిన్న నుండి పెద్ద వాటి వరకు వెళ్ళిపోయి టోటల్గా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులకు వస్తుంది. సమాజంలోకి వెళ్ళాక, లోకంలోకి వెళ్ళాక, లోకం ఫోర్స్ గా నీ మీదకి వస్తుంది. నువ్వు ఇది చేసి తీరాల్సిందే, నువ్వు ఈ మాట చెప్పి తీరాల్సిందే, నువ్వు ఈ పాడు పని చేసి తీరాల్సిందే. అలా ఉంటుంది లోకం. దాన్ని జయించాలంటే ఎవరి వల్ల? ఎలా ఇది? ఊరక వాక్యం విని వాక్యం భలే చెప్పారు, పాస్టర్ గారు బాగా చెప్పారు అని అనుకుంటే అది సరిపోదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయటం ద్వారా ఆ శక్తి నీలోనికి వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. ఈ శరీరాన్ని జయించాలి. మీ అందరూ తెలుసు గలతీ పత్రిక 5:19 ఏమున్నాయి అక్కడ? శరీర కార్యములు ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 19వ వచనంలో చూస్తే శరీర ఆశలు ఏమేంటో అక్కడ ఉన్నాయి. ఒకసారి ఊరక చదువుదాం, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను, ఊరక చదువుదాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా ఒకరు చదవండి, ఒక్కొక్కటి చదవండి. అవేమనగా జారత్వము. ఈరోజు చాలా మంది యవనస్తులైన వారి జీవితాలు ఇలా పాడైపోతా, దీంట్లో పడిపోతా ఉన్నారు. నెక్స్ట్ జారత్వము. అది నువ్వు జయిస్తే దాన్ని రౌండ్ చేసుకో, జయించకపోతే అంతే పెట్టుకొని ఇది నా పాపము, నేను దీన్ని జయించాలని ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకో. జారత్వము. తర్వాత అపవిత్రత. అపవిత్రమైన మాటలు కావచ్చు, అపవిత్రమైన పనులు కావచ్చు, ఏవైనా సరే మొత్తం ఇవన్నీ పవిత్రమైన దానికి వ్యతిరేకమైనది మొత్తం కూడా అపవిత్రతే. అపవిత్రత, కామకత్వము. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కామకత్వం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వాడు అనగానే సహజంగా వాడతారా ఈ పదాన్ని? ఎవరన్నా కామకత్వం అనే పదాన్ని జనరల్ గా వాడతారా? ఈ వాడు ఏమిటి అంటే, కామము అంటే అర్థం ఏంటి? మనల్ని ఏమనుకుంటారు? కామం అంటే వెంటనే నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళి సెక్సువల్ అని అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ లైక్ దట్ వర్డ్. ఆ వర్డ్ కాదు ఇక్కడ. కామము అంటే అర్థం ఏమిటంటే కోరిక అని అర్థం. ఏంటి? కోరిక. కామాభిలాష అంటే నీ కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. కొనుక్కోవాలి, మంచి ఫోను కొనుక్కోవాలి, బాగా పెద్ద, ఆడికంటే మంచిది, ఏం కంటే మంచి డ్రెస్ కొనుక్కోవాలి, ఆమె కంటే మంచి చీర కొనుక్కోవాలి, వాళ్ళకంటే ఇల్లు బాగా కట్టించాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. ఏమిటిది? నీ కోరిక ఏమవుతుంది? ఉండే కొద్దిగా పెరుగుతుంది. ఇదే కామాభిలాష. కోరికలు పెరుగుతూ ఉంటాయి, తగ్గం ఇంకా ఉండే కొద్ది. కామాభిలాష. ఇంకా విగ్రహారాధన. ఒక విగ్రహాన్ని ఆరాధన చేయటం. దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అది ఏమిటి? అదొక విగ్రహమే. ఏమిటది? విగ్రహం. దేవుని కంటే నువ్వు దేనిని ప్రేమించినా అది ఒక విగ్రహమే. యేసయ్య ఏం చెప్పాడు? నన్ను వెంబడించేవాడు ఎవడైనా, ఏమని చెప్పాడు? నన్ను వెంబడించేవాడు ఎవడైనా నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని చెప్పాడు. ఆ క్యాడర్లో ఎవరి పేరు రాశాడు? నాకన్నా ఎక్కువగా అని చెప్పి. మత్తయి 10లో ఉంటుంది. ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, కుమారుడినైనను, కుమార్తెనైనను, అన్నదమ్ముళ్ళైనను, అక్క చెల్లెళ్ళైనను, వీళ్ళెవ్వరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. ఒకసారి ఇప్పుడు వాస్తవంలోనికి వచ్చేద్దాం. అమ్మా నాన్న చెప్పిన మాటకు ఫైనలైజేషన్, దేవుడు చెప్పిన మాటకు ఫైనలైజేషన్. మీరేనా ఉంది? మీరే కదా? మీరు అంటారు మాస్టర్, అవునా? కుర్రాళ్ళు అన్నారుగా, అవునా కదా? ఆ వయసులో ఇంకెవరు మాట్లాడతాం కదా? అంతేనా? చూడండి, ఎవరి మాటకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దేవుని మాటకి ఇవ్వాలి. అది ధర్మం, న్యాయం. కానీ ఎవరి మాటకి ఇస్తాం? ఎవరి మాటకి ఇస్తున్నాం? ఇటు దేవుని మాట, దేవుని సేవకుడి మాట, ఇటు తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, బామర్ది, ఇంకెక్కడెక్కడ నుండి ఎవరెవరో వస్తారు. పెళ్ళికి వచ్చేస్తాడు, మేనమా వచ్చేస్తాడు, నీకు పెడతానమ్మా, మామూలు కొనిపించమంటే ఏం కొనిపించండి, నీకు ఆ టైంకి పెట్టకపోతే మాత్రం పెద్ద గొడవ చేసేస్తాడు. లేదులే, నేను ప్రార్థనకి వెళ్తున్నానులే మామయ్య, నాకు ఏం వద్దంటే ఒప్పుకుంటాడా? ఏ పెళ్ళిళ్ళు రా మీ పెళ్ళిళ్ళు? అవునా కదా? ఏ పెళ్ళిళ్ళు నీ పెళ్ళిళ్ళు? మేనమామ ఫార్మాలిటీస్ చేయాలా, చేయకూడదా? ఇప్పుడు ఏమవుతారు వాళ్ళిద్దరు?
అమ్మ మెమ్మ తమ్ముడు ఏమవుతాడు? అమ్మ మరి మీ తమ్ముడు అన్న మీ అమ్మాయికి ఏమవుతాడు? శత్రువు అవుతాడా లేదా? మామయ్య ఏమవుతున్నాడు? శత్రువు అవుతున్నాడు. ఎందుకని ఎవరి మాట వింటే వాళ్ళు ప్రేమికులు అవుతారు, దేవుడి మాట వింటే మనం దేవుని ప్రేమికులు అవుతాం. లోకంలో వీళ్ళున్నారు, వీళ్ళ మాట వింటాం వల్ల మనం వాళ్ళకేమవుతున్నాం? వాళ్ళ మాటలు వింటే గుడ్, మంచోడివే, మంచిదే. ప్రార్థనకి వెళ్ళినా నువ్వు అన్ని చేసేస్తే నో ప్రాబ్లం. ప్రార్థనకి వెళ్తూ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నువ్వు జయ జీవితాన్ని జీవిస్తే లోకానికి నీవు శత్రువులాగానే కనపడతావు. మరి ఆ టైంలో కూడా నిలబడతావా? రేపు నిలబడతావా? ఆడపిల్లలు ఎవరి మాట వినాలి? ఫైనల్ ఎవరి మాట? నీ మాట ఫైనలా? దేవుని మాట ఫైనలేనా? బ్రదర్ ఇంట్లో మన మాట ఫైనలేనా? కాదు కదా. ప్రెజర్, ఒత్తిడి, పరిస్థితులు నిన్ను డైనోసర్ లాగా వేస్తాయన్నమాట. బలంగా పట్టుకుంటాయి, ఉడుపు పట్టుబట్టింది లోకం. పట్టదా? నా కట్నం వద్దు, ఏమొద్దు, దేవుని చిత్తం, ప్రార్థన పూర్వకంగా సేవకులు చెప్పినట్టు చేస్తా. వస్తావా? ఆ లైన్లోకి వస్తావా? ఆ గాడిలోకి వస్తారా? మాస్టర్ గారు కూడా ఏం చెప్పరు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకోండి. లేకపోతే పలానా రోజు పెళ్ళి అనుకుంటున్నామండి, ఆ రోజు వచ్చి పెళ్లి చేసి వెళ్ళండి. చేయకపోతే టైం ఒకటి ఉంటుంది నీకు, ఇదో టెస్ట్ టైము. అక్కడ నువ్వు సక్సెస్ అవ్వాలి. అక్కడికి రాగానే ఏమైపోతున్నారు? ఓడిపోతా ఉన్నారు. శరీర ఆశలు. రైట్. ఇంకా అక్కడ కొన్ని పెండింగ్ పెట్టాము, అక్కడ అవి చూద్దాం. చూడండి అవేంటి? ఇంకా అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు, పాటలు. అల్లరితో కూడిన ఇవన్నీ జనరల్ వర్డ్స్, మీకు అర్థంగా ఏమంటే పర్సనల్ అడిగినా చెప్తాను తర్వాత. ఇవన్నీ శరీర సంబంధమైన కార్యాలు, గొడవలు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి. ఈ శరీరంలో నుండి దేవుని వాక్యానికి విరోధంగా బయటకు వచ్చేటువంటివేనండి ఇవన్నీ. ఏం చేయాలంటే వీటన్నిటిని మనం ఏం చేయాలి? జయించాలంటే శక్తి ఉందా? యవనస్తులు జయించగలుగుతున్నావా? నీ ఆలోచన జయించగలుగుతున్నావా? కమండి. ఈ శరీరం నుండి ఒక వయసు రాగానే, జెన్యున్గా యవన కాలంలోనికి రాగానే, ఇందాక చెప్పాను కదా, టీనేజ్కి రాగానే థాట్స్ మారిపోతాయి. ఏం మారుతాయి? మొదటగా ఆలోచనలు మారుతాయి, తర్వాత అభిప్రాయాలు మారిపోతాయి, తర్వాత కోరికలు మారిపోతాయి. అంతకుముందు ఎట్లున్నా కానీ బడికి చిరిగిపోయినా కానీ వేసుకొని వెళ్ళిపోతాం. మోకాలు దగ్గర చిరిగిన ప్యాంట్ అయినా వేసుకొని వెళ్తాం, వెనక చిరిగిన ప్యాంట్ అయినా కూడా వేసుకొని వెళ్తాం. ఇక్కడ ఎట్లున్నా కూడా వెళ్తాం. కొంచెం ఏజ్ వచ్చాక ఏం చేస్తాం? కొంచెం దృష్టి పెడతా ఉంటాం. నేను బాగుండాలి, నేను అందంగా ఉండాలా లేదా అనుకుంటారా లేదా? నేను బాగుండాలి, నేను అందంగా ఉండాలి, నేను శుభ్రంగా ఎవరైనా చూస్తే అబ్బాయి వీడు మంచి పిల్లోడు అన్నట్టుగా నేను ఉండాలి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఏం కటింగ్ ఇస్తారో, నా ఉద్దేశం ఏంటంటే, ఆ మాట నేను ఎందుకు వాడే అంటే అది లోక సంబంధమైన ఆ మాటగా చెప్పట్లా. అంటే నేను బాగుండాలి అని ఎదుటి వాళ్ళు మనల్ని చూసే విధంగా ఒక ఎగ్జిబిట్ అనమాట. మనమే స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలి అనే భావనలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? సర్టన్ ఏజ్ వచ్చాక అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎస్తేరు రాణి దగ్గరికి వెళ్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారికి నచ్చేలా ఉండాలి. రాజుగారికి నచ్చేలా. ఎలా ఉంటే రాజు నచ్చుతాడు? చెప్పండి. రాజుగారికి నచ్చాలంటే ఎలా ఉండాలి? పెళ్లి కూతురుగా మారితే తెలుస్తుంది, పెళ్లి కొడుకుగా మారితే తెలుస్తుంది, పెళ్లి చూపులకి వెళ్తే తెలుస్తుంది కదా. అంతేనా? అసలు వాటితో పని లేదు, రోజు పెళ్లి చూపులే అబ్బాయిలకి. అట్లా తయారైపోతుంటారు కొంతమంది. శరీరము ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండటం తప్పు కాదు, ద బెస్ట్గా ఉండాలి, నీట్గా చక్కగా ఉండాలి. ఎవరైనా తప్పేం కాదు. అంటే కానీ ఎదుటి వాళ్ళు మనల్ని, మన అటెన్షన్ని గుర్తించాలి అన్న విధానంతో మనం అట్రాక్టివ్గా ఉండాలి అని మనం ఉండకూడదు. ఓకేనా? రాణి అయిన ఎస్తేర్ ఎలా ఉంది? బాగా గంగిరెద్దులాగా అన్ని వేసుకొని వెళ్ళిందా? హేగే నిర్ణయించిన అలంకారములు తప్ప మరేమీ కూడా తీసుకుని
జనరల్ బేసికల్ గా ఎలా ఉండాలో అలా ఉన్నది, వెళ్ళింది. అలంకరణలు బట్టి ఆమె సెలెక్ట్ అవ్వాలా, దేవుని దయ వలన ఆమె అక్కడ సెలెక్ట్ అయింది. గుర్తుపెట్టుకోవాలి, దేవుని దయ నీకు ఉండాలి, నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి. శరీర ఆశలు నెరవేర్చుకుంటా పోతాయి, ఈ శరీరానికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కాలం రాగానే ఫ్రెండ్షిప్ మారిపోద్ది. వెళ్తూ ఉంటే ఏముంటది, ఈయన అమ్మటుంటే ఎప్పుడు పాటలు అంటాడు, ఈయన ప్రార్థన అంటాడు, ఆయన వాక్యం అంటాడు. లోకంలో వాడి దగ్గరికి వెళ్తే వినుకోండి, వెళ్దామా, కారంపూడి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, షికారుకి వెళ్దామా, అవునా కదా? వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కొంతమంది ఇక్కడ వేస్తుంటారు బొమ్మ, అక్కడ వేస్తుంటారు, డబల్ గేమ్ ఆడుతుంటారు. ఇక్కడిక్కడే అక్కడక్కడే రెండు. కొంతమందికి ఇంటర్నల్ గా ఉంటాయి, చేసేది ఏమి లేక గత్యంతరం లాగా వచ్చి ఈ గదిలో కూర్చున్నాను, లేకపోతే ఈరోజు సెలవు. ఎక్కడుండాలో, ఎక్కడుండేవాడినో, ఎక్కడుండేదాన్నో బలవంతంగా భక్తి చేయమాక, అది నీకు భయంకరంగా ఉంటుంది. బలవంతం కాదు, ప్రేమతో చేయాలి భక్తి. ఎలా చేయాలి? బలవంతంగా చేయకూడదు, భయంతో కూడా చేయకూడదు, ప్రేమతో చేయాలి, ప్రేమగా చేయాలి. జయించాల్సింది ఏమిటి అంటే శరీర యొక్క ఆశలను మనం జయించాలి. చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి, ఈ శరీర ఆశలను జయించలేక జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తా, తెలుసు కాబట్టి. యవనస్తుడు, న్యాయాధిపతిగా దేవుడు అతన్ని నియమించాడు. బికేమ్ ఏ జడ్జ్ ఫర్ ద కంట్రీ, ఆ దేశానికి అతను అధిపతి. ఇశ్రాయేల్ దేశం అంతా అతని చేతుల్లో ఉంది. ఎలా అంటే అలా యవనస్తుడు, దేవుడు ఆయనకి స్పెషల్ అట్రాక్షన్, ఆ దేవుడు ఆయన జీవితంలో స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు. ఏమిటి అంటే ఏమిటది? బలం, స్ట్రెంగ్త్. మామూలు స్ట్రెంగ్త్ ఇవ్వాల. సంసోను బలాన్ని గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాటలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏమంటే గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందిని చంపాడట? 1000 మందిని చంపిన మగవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నారా? ఎవడు చంపలేడు. ఒక గాడిద దవడ ఎముక, మళ్ళీ అది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? 1000 మందిని చంపాడంటే దాన్ని పట్టుకోనంటే గాడిద దవడ ఎముకలో ఏమీ లేదు, పట్టుకున్న దీంట్లో ఏమీ లేదు. నరాలు బిగించి కొడితే ఒంట్లో కండ ఎంత ఉందో మరి, కొడితే దెబ్బకు ఒకడన్నా రావాలిగా. అవునా? ఎంత బలాన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. అవునా? యవన కాలం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు అన్నమాట. మనం ఎలా చదివిన యవన పత్రికలోనే అక్కడే ఉంటుంది, ఆ పైన మీరు బలవంతులు. ఉందా నీ దగ్గర? బలం ఉందా లేదా? బలం ఉంది, అందుకే ఏదంటే అది ఇసిరేస్తున్నావు. బలం ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నావు. నీ దగ్గర ఈరోజు బలం ఉంది కాబట్టి నీకు నచ్చినవి చేస్తున్నావు. బలం లేకపోతే ఏం చేస్తావు? బలం లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయలేవు. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. ఈ సంసోను దేవుని కోసం వాడాడండి. ఈ బలాన్ని సంసోను ఒక్కసారైనా దేవుని మహిమ కోసం వాడినట్టుగా బైబిల్లో ఉందా? ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. ఈ బలాన్ని వాడటం కూడా ఎందుకోసం వాడాడు? ఆ 1000 మందిని ఎందుకు చంపాడు? దేవుని కోసం కోపం వచ్చి ప్రేరణతో యుద్ధం చేయలా. ఆయన పట్టుకున్నారు కాబట్టి యుద్ధం చేశాడు. ఆయనకి దెబ్బకైంది, వాటర్ దెబ్బకవుతున్నాయి, ఆయన్ని బంధిస్తున్నారు. తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక చోట పెద్ద ద్వారబంధనం ఉంది కదా, పెద్ద గుమ్మాన్ని కట్టేశారు. పెద్దది పీక్కొని వచ్చాడంట దాన్ని కూడా. ఈ తలుపు కట్టేసి వస్తామా మనం? వస్తామా? ఆ రోజుల్లో ద్వారబంధనాలంటే ఎంత పెద్దగా ఉంటాయా? అవునా లేదా? చూడండి, పెద్ద హిస్టారికల్ ఫోర్ట్స్ కోటల్లో పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారం ఎంత ఉంటుంది అంటే మినిమం ఈ చర్చ అంత ఉంటుంది. మినిమం నేను చెప్పేది మినిమం ఇంత పెద్దది. వాటిని తాగితే అవి కూడా పడిపోయింది. చివరికి తన జీవితంలో చనిపోయేటప్పుడు కూడా దేవాలయానికి మూల స్తంభాలు ఉన్నాయి 2. ఆ రెండింటిని కట్టేస్తే ఆ రెండింటిని కూడా లాగి దేవాలయం మొత్తాన్ని పడేసి మొత్తాన్ని చంపేశాడు. మొత్తాన్ని కూడా చంపేశాడు. ఒక్కసారైనా దేవుని మహిమ కోసం తన బలాన్ని వాడాడా? నీ యవన కాలపు బలాన్ని దేనికోసం వాడుతున్నావు? ఇదే సరైన సమయం. ఆ తర్వాత నీ బలం ఉడికిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. ఈ బలాన్ని దేవుని కోసం వాడు. ఈ బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. ఈ యవన కాలాన్ని దేవునికి ఇవ్వు. శరీరాన్ని ప్రేమించి శరీరం కోసం, శరీర కోరికలు నెరవేర్చడం కోసం కనుక వెళ్ళిపోతే ఒక రోజు వస్తుంది
వస్తుంది, ఈ శరీరం అంతా ఏమవుతుంది, ఈ బలవంత ఒక రోజు ఇంతలా పెద్ద కండ కలిగినప్పుడు కూడా చివరి కూడా కండ ఎంత అయింది వృద్ధాప్యంలో రాగానే ఇప్పుడు ఎట్టంటే అప్పో అని అంటారు. తర్వాత ఏది బాగా ముసలాడు అయిపోయిన తర్వాత మరి దానికి ఏది ఎత్తానంటే ఓపిక లేదు నువ్వు ఇటు అనుకో అంటాడు. ఉంటుంది ఆ బలం. ఈ రోజు నీ దగ్గర ఉన్న బలం వయసు అయిపోయింది. అందుకే నేడు అనే సమయం ఉన్నప్పుడు, నువ్వు బలముగా ఉన్నప్పుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ శరీరం యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. సంసోను జీవితాన్ని చూసినట్లయితే ఇతడు ఎవరి కోసం బతికాడు? యవనస్తుడు తన కోరికలు నెరవేర్చుకోవటమే. బలం ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అతనికి ఒక ఆశ, అంత పెద్ద బలవంతుడై ఉండి కూడా అతనిలో ఒక ఆశ. అదేమిటి అంటే శరీర ఆశ. వాజ్ అట్రాక్టెడ్ బై ఎ ఉమన్. ఏమయ్యాడట? ఆయన ఆకర్షితుడైపోయాడు ఒక స్త్రీకి. ఒక స్త్రీ చేత ఆకర్షించబడ్డాడు, ఇతను స్త్రీలకు ఆకర్షితుడైపోయాడు. మ్యూచువల్ గా జరిగిపోయింది. తన జీవితంలో మరలా తిరిగి తీసుకురాలేని నష్టం. కాబట్టి ఫైనల్ గా జరిగిందేంటి? 2 స్తంభాలు లాగాడు, మొత్తం విలన్ చచ్చిపోయాడు. లోపల ఆ గుడిలోనే ఎవరున్నారు? హీరో కూడా ఉన్నాడు. హీరో వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఎట్లుంటది? ఎలా ఉంటది? దేవుడు దెయ్యం ఇద్దరు గొంతు కోసుకొని చచ్చిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమన్నా ఉందా? విలువ ఏమన్నా ఉందా? దేవుడు శిలువలో చనిపోయి ఉంటే అది అందరితో విలువ ఉండేది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన హీరో అయ్యాడు. యేసుప్రభు చనిపోయి ఉంటే అయి ఉండేవాడు కాదు, తిరిగి లేచాడు కాబట్టి ఆయన విజయుడయ్యాడు. శరీరాన్ని యేసుప్రభు జయించాడు ప్రార్థన ద్వారా. సైతాను వేసాడు, ఆయన కూడా టార్చర్ పెట్టాలని చూశాడు, కానీ జయించాడు. నువ్వు జయిస్తున్నావా? స్కూల్లో జయిస్తున్నావా? కాలేజీలో జయిస్తున్నావా? పనిచేసే చోట జయిస్తున్నావా? నీ శరీరం నీ మాట వినదు. ఎన్ని శోధనలు పెట్టిందండి బాడీ. తెలుసు మీకు ప్రత్యేకంగా. కొంతమంది బాధపడుతుంటారు. ఈ ఆలోచన పోయేది ఎలా? అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. ఆ సమయానికి, ఆ వయసుకి ఆలోచనలు ఎవ్వడు కూడా మార్చాలంటే ప్రభువే మార్చాలనా కదా? ఏం చేయాలంటే ఒంటరిగా ప్రభు సన్నిధికి వెళ్ళి నా తలంపులపై నాకు జయము దయచి, పాపమును క్రియాపూర్వకంగా చేయనప్పటికీ నీ ఆలోచనతో మొదలైతేనే పాపం అక్కడ దాకా వెళ్ళేది. ఏదైనా పాపం అంటే కేవలం ఏదో 1-2 కాదు, ఏవైనా సరే దాన్ని జయించాలంటే మోకరించాలి, ప్రార్థించాలి. ఆ బలహీనతను ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఏదో పాపిని ప్రభువా, ఏదో నాకు శక్తి అంటే కాదు, ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పాలి దేవునికి. ఎక్కడ నువ్వు వీక్ గా ఉన్నావు, డాక్టర్ దగ్గర పోయి నిలబడి ఇంట్లో బాగాలేదు చూడండి అన్నావు, ఏమంటాడు? ఏం బాగాలేదమ్మా? ఏం బాగాలేదంటే బాగాలేదండి, మీరు డాక్టర్ కదా, చూసి చెప్పండి, బాగు చేసేయండి, టాబ్లెట్ ఇవ్వండి అన్నావు. ఏం టాబ్లెట్ ఇస్తాడు? ఏమిస్తాడు? వాడు ఏమీ లేడు. నీకు ఏం బాగా? కాలు నొప్పా, ఏళ్ళు నొప్పా, కన్ను నొప్పా, ఏదో నీ నొప్పి ఏంటో, నీ బాధ ఏంటో డాక్టర్కి చెప్పాలి లేదా? చెప్తేనే డాక్టర్ తెలుస్తుంది. అలాగే యవ్వన కాలంలో నీకున్న బలహీనతలు ఏంటో ఎగ్జాక్ట్ గా నువ్వు దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. ఎలా? ఎగ్జాక్ట్ గా తీసుకెళ్ళాలి. ఇది నా బలహీనత, ఇందువల్లే నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఇందువల్ల నేను భక్తిలో ఎదగలేకపోతున్నాను. ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవటం. నో యువర్ సెల్ఫ్, నో యువర్ వీక్నెస్. నీ బలహీనత తెలుసుకో. కుంగిపోవద్దు, బాధపడవద్దు. నేను బలహీనుడిని కదా, నేను బలహీనురాలని అనుకోవద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన బలవంతుడు, లోకమును జయించిన వాడు. ప్రభువా, నువ్వు లోకాన్ని జయించావు కాబట్టి నాకు హెల్ప్ చేయగలుగుతావు. నీ దగ్గరకు వస్తున్నాను, ఈ విషయంలో నాకు సాయం చేయమని. నీ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని శక్తిని అడగాలి. ఇది బలహీనత నిమిత్తమై, అట్ ద సేమ్ టైం బలం నిమిత్తమై కూడా అడగాలి. ఈ ప్రాసెస్ జరగాలంటే ఎక్కడ జరిగింది ఇదంతా? ఫోన్ ఎదురు పెట్టుకొని ఫేస్బుక్ లైవ్ లో వచ్చేస్తుందా బలం అంతా? యూట్యూబ్ లో వచ్చేస్తుందా? చూస్తా ఉంటే బలం వచ్చేస్తా ఉంటుందా? యూట్యూబ్ లో బలం వచ్చేస్తుందా? పుస్తకాలు ఎదురేసుకొని చదువుతా ఉంటే బలం వచ్చేస్తుందా? సంఘంలో ఊరకలా కూర్చొని వింటూ ఉన్నంత మాత్రాన బలం వస్తుందా? ప్రార్థన చేయి, విన్న వాక్యాన్ని పట్టుకొని ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో గడుపు. సేవకులు కానీ, సంఘంలో అభివృద్ధి కానీ, ఎవరి సక్సెస్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళినా కూడా ద ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే ప్రార్థన అనేది వారి విజయానికి మూలమైనది. యేసు ప్రభు జీవితంలో కూడా కనబడుతుంది.
ఆయన మొదటగా ప్రార్థనతో శక్తిని పొందుకొని ఉన్నాడు. ప్రార్థన లేకుండా శక్తి పొందలేము. ఈరోజు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇదే. వాక్యం బాగానే వింటారు, వాక్యం బాగానే తెలుసు, 4 మాటలు చెప్పంటే నువ్వు కూడా చెప్తావు, చెప్పలేవా? నువ్వు విన్నది ఇప్పుడు ఈరోజు ఎక్కడ విన్నది వెళ్ళి ఆ సెంటర్లో ఇంకో చర్చిలో చెప్పమంటే చెప్పలేవా? జాగ్రత్తగా రాసుకొని చెప్పగలవు, కానీ జయించగలవా? అంత సులభమా? అది ఎవరి వల్ల సాధ్యం అంటే అది ప్రార్థన వల్ల సాధ్యం. చాలా మందికి ఈరోజు నో టైం ఫర్ ప్రేయర్. ప్రార్థన చేయడానికి లేదా? లేదు. దేనికి సమయం ఉంటుంది? మిగతా అన్నిటికీ సమయం ఉంటుంది. బైబిల్ చదవడంలా 66 గ్రంథాల పేర్లు వచ్చా? కాబట్టి బైబిల్ కొన్ని ఎన్ని ఏళ్ళు అయింది? హోషేయ గ్రంథం ఏడుందో తీయండి అంటే కొత్త నిబంధనలు ఎత్తుకుతారు. ద్వితీయోపదేశ ఖండం చూడండి అంటే ప్రకటన గ్రంథం తీస్తూ ఉంటారు. అసలు బైబిల్లో ఏది ఎక్కడ ఉందో తెలియదు. మీరు అన్నం త్వరగా తినేసి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అందరూ చదవండి. అప్పుడు చెప్పాలి. ఇదే హోంవర్క్. మధ్యాహ్నం హోంవర్క్ కాదు, లంచ్ వర్క్ అన్నమాట. ఇది బైబిల్లో ఏది ఎక్కడ ఉందో మనకి తెలియాలి, ఏ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి. యేసు ప్రభు జయించడానికి కారణం కూడా అదే. ప్రార్థన తర్వాత సైతానుడు ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని అలా ఇసిరేసాడు. వేసాడు. ఆకలి అవుతుందా? ఇదిగో రాయి, దీన్ని తీసుకో, రొట్టెగా చేసుకో, తిను, ఆకలి అవుతుంది కదా. పైకి తీసుకెళ్ళి దూకు, కీర్తనలో ఉందిగా, దూకితే పట్టుకుంటారని వాక్యమే కదా. ఈరోజు సైతానుడు డిఫరెంట్ మోడ్లోకి వచ్చాడు ఈ టెక్నాలజీ డేస్లో కూడా. బైబిల్ చూపించి మోసం చేస్తున్నాడు. బైబిల్లో ఉందా? నువ్వు చేసేది బైబిల్లో ఉందా? బైబిల్లో ఇలా చేయమని ఉంది. బైబిల్ ఏమనుంది? ద్రాక్ష రసము తాగమని ఉందా లేదా? ద్రాక్ష రసము పుచ్చుకొను. ఇంగ్లీష్లో చెప్పండి దాన్ని. ద్రాక్ష రసాన్ని ఏమంటారమ్మా ఇంగ్లీష్లో? వైన్ తీసుకోమని ఉందిగా. డ్రింక్ వైన్ అని ఉందిగా. ఇప్పుడు నేను వైన్స్కి వెళ్ళి తీసుకొని తాగొచ్చా లేదా? వైన్ తాగమని బైబిల్లో ఉంది కదా. వైనే కదా మరి తాగేది. వైన్స్ లో వైనే కదా అమ్ముతుంది. ఆ వైన్ నేను తెచ్చుకొని తాగుతాను. కొంతమంది డాక్టర్లు కూడా చెబుతున్నారండి, కొంచెం తాగమన్నారండి. ఏం చెప్పాలి వాళ్ళకి? చెప్పండి. వాక్యమే చూపిస్తున్నాడు కదా. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వాక్యాన్ని చూపించి అట్లా చెప్తుంటాడు. ద్రాక్ష రసాన్ని తాగమన్నాడు కానీ ఆల్కహాల్ కలుపుకొని సీసాలు పోసుకొని తాగమన్నాడా? వాటిని పులియబెట్టి నానబెట్టి దాంట్లో ఏవేవో కలిపి అలా చేయమని మత్తెక్కేదా తాగమన్నాడా? ఎవరిని తాగమన్నాడు? ఆ ద్రాక్ష రసం కూడా మామూలు జనరల్. నీకు ద్రాక్ష రసం తాగాలంటే వైన్కే పోవాలా? అయింది సెంటర్ పోతే ద్రాక్షాలు ఉంటాయి. శుభ్రంగా జ్యూస్ బయటకు వెళ్ళి ద్రాక్ష రసం ఇవ్వండి ఆర్డర్, శుభ్రంగా తెచ్చుకో, తాగు, మేలకుండా పడుకో, నీ కడుపు జబ్బు పోద్ది. అన్నం అరగలేదా? ద్రాక్ష రసం తాగు. కడుపులో నొప్పిగా ఉందా? ద్రాక్ష రసం తాగు, హ్యాపీగా ఉంటుంది. లోపల క్లీన్ చేస్తుంది ద్రాక్ష రసం. కడుపులో నొప్పి, జబ్బు, అజీర్తి అది తీసేస్తుంది. అది ద్రాక్ష రసం. మత్తెక్కి బట్టలు ఇంటి మీద ఉన్నాయో లేవో తెలియకుండా రోడ్డు మీద నడిచిపోవాలంటే దొల్లుకుంటూ పోతున్నారు. ఎందుకని మత్తెక్కిపోయి మద్యముతో మత్తులై ఉండకడి అని కూడా ఉంది కదా. మరి బైబిల్ ఉందా? ఆ వాక్యాన్ని నువ్వు తేలేకపోతే ఏమవుతావు? ఈ వాక్యం చూపించిన దగ్గర ఏమవుతావు? ఫెయిల్ అవుతావు కదా. నో ద బైబిల్. దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. నీ బ్రెయిన్ లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని తమ హృదయంలో కలిగి ఉంటారో వాడు పాపము చెయ్యజాలడు. 119వ కీర్తనలో ఉంటుంది. పాపము చేయజాలడు అంతే. ఎందుకని? ఎక్కడుంది వాక్యము? హృదయంలో ఉంది. ఇక్కడ ఉంటే సరిపోదు. హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఉన్నది ఉందా? దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుసు బాగా ఆదికాండంలో యోసేపు అనేటువంటి యవనుడు విన్నారు కదా, తెలుసు కదా. ఈ యోసేపు ఎలా ఉన్నాడు అని అంటే సైతానుడు ఇతని మీద కూడా ఒక అటాక్ అన్నమాట. ఎలా చేశాడు? శరీరాన్నే పెట్టాడు ఎర్రగా. కుర్రాడు, ఆ ఇంట్లో పనివాడు, ఆ యజమానుడి భార్య అంటుంది, ఏమంటుందంటే తనతో పాపం చేయడానికి అతన్ని ప్రేరేపిస్తుంది. ఆ టైంలో యోసేపు ఏం చేశాడనేది అందరికి తెలుసు. నువ్వైతే ఏం చేస్తావు అంటుంది కదా. యోసేపు ఎవ్వరు లేరు కదా. యోసేపు నువ్వేమున్నావు, నేనే ఉన్నావు. ఎవరున్నారు? నువ్వేమున్నావు, నేనే ఉన్నావు. ఎవరు లేరు. తన కోరికను తెలియజేసింది. యోసేపు ఎందుకు పాపం చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్పండి అమ్మా. ఎందుకు చేయలేదు?
అమ్మ ఆయన చూస్తే ఉరేస్తాడనా? ఎందుకు చేయలేదు? ఈ హృదయంలో ఒక మాట ఉంది, దేవుని మాట హృదయంలో ఉంది. బైబిల్ ఉందా యోసేపుకి? యోసేపు దగ్గర బైబిల్ ఉందా? యోసేపుకి పాస్టర్ గారు ఉన్నాడా? యోసేపు ఉన్నూరులో ఉన్నాడా? అమ్మా నాన్న దగ్గర భయం చెప్పే వాళ్ళు ఉన్నారేమన్నంటే, బయటికి వెళ్ళి ఏమన్నా చేస్తే అనేవాళ్ళు ఉన్నారా? ఎవడూ లేడు. ఎలా చెడిపోయిన అడిగేవాళ్ళు లేడు. అయినప్పటికీ దేవుని మాటకు భయపడి, పరమందున్న దేవుని దృష్టికి నేను పాపము చేసిన వాడిని అవుతాను ఈ పని చేస్తే, దేవుని దృష్టికి పాపం ఇది అనే కానీ భయంతో కూడా కాదు, దేవునికి విరోధమైనది. అబ్బా, హృదయంలో ఎంత దేవుని మాట పెట్టుకొని ఉండగలిగాడు. నీకు అలాంటి మాట నీ హృదయంలో ఉందా? నేను ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడు, దేవుణ్ణి బాధ పెట్టే పని నేనేది చెయ్యకూడదు. ఏ పాపమైనా సరే అది నీ హృదయంలో ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దినము దినము ఆమె అతనితో మాట్లాడుచుండెను. ఎవ్రీ డే. ఈ టెంప్టేషన్ ఎప్పుడోటానికి ఎప్పుడెప్పుడు వారానికి ఒకసారి ఖాళీ టైంలో వెళ్దాం బయటికి అనట్లా. నీ కుదిరినప్పుడు ఎప్పుడో రాత్రి 11ంటికి ఫోన్ చేయట్లా. ఈ టెంప్టేషన్ ఎప్పుడానికి? ప్రతిరోజు. ఏమన్నా ఆఫీసులోనా అయిపోగానే ఇంటికి వచ్చి అమ్మాయ పోయింది అనుకోవడానికి ఆయన ఉన్నదే అక్కడ, పై క్యాడర్లో ఉన్నది. అందులో కాదంటే పనిష్మెంట్ ఉంటుందా? ఉండదు. ఏదైనా చేయగలుగుతారు లేదా? కానీ యోసేపు పర్యవసానాన్ని పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. రోజు మాట్లాడుతున్నా కానీ ఏమంటే ఒక శోధన రోజు వస్తే ఏం చేస్తావు? ఒకే శోధన డైలీ రోజు. నీ కింద రోజు జరిగితే ఏం చేస్తావు? నీ సంగతి నాకు తెలియదు, నిన్ను అడగకూడదు కానీ నేనైతే చెప్పాలి కదా. రోజు అలాంటి శోధన వస్తే నేనేం చేస్తాను? నాకు ఇట్లా డైలీ తగలేదు, అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయిలే కానీ కాలేజీలో ఉన్నప్పుడు తగులుతూ ఉంటాయి ఇట్లాంటి. అలాంటివి తగిలినప్పుడు నాకు అప్పటికీ వాక్యం తెలుసు కాబట్టి నేనైతే ఒకటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను. స్ట్రాంగ్గా ఒక్కసారి, ఇంకా రెండోసారి మన జోరు రాకుండా అనమాట. ఎట్లా అంటే 5 ఏళ్ళు నేను కాలేజీలో చదివా. 5 ఏళ్ళలో అమ్మాయి అని అంటే నేను భయపడలా. నేనంటే 4 భయపెట్టేటట్టు చేసుకున్నా. వాక్యాన్ని బట్టి భద్రం చేసుకున్నా, అంతే. భద్రం. ఒకసారి ఈ మట్టి కుప్పని ఇక్కడ నుంచి అక్కడికి మోయాలి. సగం మంది అబ్బాయిలు, సగం మంది అమ్మాయిలు. NSS తెలుసా? NSSలో ఉంటే ఇట్లాంటి పనులు మట్టి మోయటాలు, చెట్లు బిగిటాలు, శ్రమదానాలు చేస్తూ ఉంటారు. బిగిస్తా అంటే ఇటు అబ్బాయిలు ఇటు అమ్మాయిల మధ్యలో, అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో ఎవరు ఉంటారు? చివరికి ఇటు నుంచి అబ్బాయిలు, ఇటు నుంచి అమ్మాయిలు. ఈ అబ్బాయి పక్కన ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పక్కన ఒక అబ్బాయి. ఎవరు పెట్టాలి ఇక్కడ? మంచోడు పెట్టాలని చెప్పి నన్ను పెట్టారు. మంచోడు అయితే వచ్చిన అమ్మాయిలా వచ్చినట్టు వచ్చిన బొచ్చు కింద పడి వెళ్ళిపోతుంది. ఇందిరా అసలు ఇట్లా ఎవరు పట్టుకోవట్లా. ఇది నేనేమనుకున్నానే వెళ్ళిపోతున్నాను. నేనేమనుకుంటే వెళ్తున్నా, సరే ఏదైతే మనకెందుకు లేదు అనుకుంటున్నాను. ఇలా మాస్టర్ వచ్చాడు, ఏమ్మా ఏంది అందరూ వెళ్ళిపోతున్నారేంటి? అక్కడ ఎవడున్నాడో చూసుకోండి అసలు. ఎవరున్నారు అక్కడ? మంచోడిని తెచ్చిపెట్టాం కదమ్మా. అవతలోడు ఇంకొకటి ఎవడన్నా పర్లేదు మాస్టర్ అలా ఇచ్చేటప్పుడు ఇది తీసుకొని ఇట్లా ఇచ్చావు అనుకో, ఈ ఏలో గోరో తగిలింది కదా, తగిలితే గో పెట్టి కొట్టినా కొడతాడు వాడు. అందువల్ల అతన్ని తప్ప ఇంకెవరిని పెట్టినా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ మైండ్లోకి ఎలా ఎక్కిందో మరి పడతామా అంటే ఆ స్థాయిలో భయపడ్డారు. ఆ స్థాయిలో మాకు నేర్పించేవాళ్ళు అట్లా. బైబిల్లో ఉన్న మాట చూపించి జాగ్రత్త. మొదటి పాపం స్పర్శతో ప్రారంభమవుతుంది. స్పర్శ ఆలోచనని పెంచేస్తుంది. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎవరైనా ఆడపిల్ల అంటే 2 చేతులు చాపితే అంత దూరంగా ఉండి మాట్లాడాలి ఆడపిల్లలతో. ఇది రూల్. కాలేజీ నుండి అలా వస్తా ఉన్నా, ఆడపిల్లల క్లాస్మేట్స్ కదా, అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు కొంతమంది. పాస్టర్ గారి పైన డాబా పైన నుంచి మొత్తం కనపడింది, అట్లా వచ్చేది పోయేది మొత్తం చూసింది. మొత్తానికి చూసి పిలిచి క్లాస్ పీకింది. నేను రోడ్డు మీద వస్తున్నాను, అలా వస్తున్నాను, నాకు అయ్యింది అనవసరం. యూ షుడ్ మెయింటైన్స్ ద డిస్టెన్స్, అంతే. ఇది నీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం, ఆశీర్వాదకరం. జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శరీర సంబంధమైన ఈ పాపము నీలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో కార్యము జరిగించడానికి ఏమండి
ఈవెన్ ఏ కజిన్ బ్రదర్ అని నమ్మడానికి కూడా లేని ఛాన్సెస్ అండి బైబిల్లో. ఉన్నాయా లేవా? అబ్షాలోము సహోదరి అయిన తామారు, తండ్రి ఒకడే తల్లి వేరు. కజిన్ అంటే ఇక్కడ చూడండి, తండ్రి ఒకడే తల్లి వేరు. ఇద్దరు ఏమవుతారు? నా చెల్లెలే. అమ్నోను ఎవరిని మోహించాడు? సొంత చెల్లెల్ని మోహించాడు. లేదా ఈరోజు సమాజంలో ఎప్పటికీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, నేను ఫ్యామిలీలో చూశాను, వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకున్నా, అలానే ఉన్నారు, అలానే చేస్తున్నారు అన్ని. అడిగితే ఏంటంటే మా సిస్టర్ అండి అన్నాడు, మా చెల్లి అండి అన్నాడు. చెల్లి అంటే కజిన్ ఏమో పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నా. కజిన్ కాదంట, సొంత చెల్లె. వాళ్ళు ఇల్లు ఎందుకులే, నేను మా చెల్లిని చేసుకున్నానండి అన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందండి సమాజంలో. ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది, అక్కడ చాలా మంది. సైతానుడు ఈరోజు రకరకాలుగా మనుషుల్ని శోధిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా అయినా కూడా నీకు శోధన రావచ్చు. నిలబడే శక్తి నీలో ఉందా? ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు సొసైటీలోకి వెళ్ళనంత వరకు ఓకే, వెళ్ళిన తర్వాత నీ బండారం బయటపడుతుంది. టెస్టుకు పంపిస్తే కదా నీ కెపాసిటీ తెలిసేది. శోధన వస్తే కదా నువ్వు నిలబడతావో పడిపోతావో తెలిసేది. బయట చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తే అక్కడ తెలుస్తుంది నీ భక్తి. ఈ పూర్లో అంటే నీ భక్తి తెలియదు, అవునా కదా? బయటికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ మిగతా వాళ్ళు ఉంటారు, అక్కడ ఆలోచనలు వేరుగా ఉంటాయి, అక్కడ మనుషులు వేరుగా ఉంటారు, అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పుడు నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. జయించాలి. యోసేపు లోక శరీర సంబంధమైన దాన్ని జయించాడా లేదా? జయించాడు. సంసోను జయించాడా? జయించలా. అమ్నోను జయించాడా? అరే నా చెల్లెలు కూడా ఆలోచించలేకపోయాడు అతను. పాపము మనుషుని ఇలా ప్రేరేపిస్తుంది. మేము చర్చిలో ఉంటున్నాం, సంఘంలో ఉంటున్నాం, పెరుగుతున్నాం కదా, ఇవి మా మీద అంత ఎఫెక్ట్ చూపవు అనుకుంటారు. బేసికల్గా ఇది ఫ్యాక్టే. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇన్నర్గా ఇది శరీరం లోపల ఉంటుంది. ఆ ఏజ్లో అన్నాక ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే వేళ్లతో సహా ఎప్పటికప్పుడు పీకి పరిస్తుండాలి. ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి, శరీరాన్ని పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చర్చిలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, ఇక్కడ చర్చిలో బ్రదర్స్ ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి బైబిల్ మాట్లాడుతుంది అని అంటే, పాస్టర్ గారు, అప్పట్లో పాస్టర్ గారు, ఏం పేరు ఆ పాస్టర్ గారి పేరు? ఏలి వేరు, ఏలియా వేరు. ఈ ఏలి కుమారులు చర్చిలోనే ఉంటున్నారు. మామూలు పరిచయం జరగదు అక్కడ. మరి అక్కడ షిలోహు మందిరం అంటే అప్పట్లో మందిరం ఇదే. యెరూషలేములో మందిరం అప్పటి కట్ల. ఆ మందిరం దగ్గర యవనస్తులు ఉన్నారంట. ఎలా ఉన్నారు? మందిరంలో ఉండే యవనస్తులు అంటే ఎలా ఉండాలండి? కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, అక్కడికి ఎవరైనా స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా వచ్చి అక్కడ బలి అర్పించాలన్నా నైవేద్యం చేయాలన్నా అసహ్యపడేలా చేశారు. రావడానికి భయపడేటట్టుగా చేశారు. వాళ్ళ ప్రభావం అలా ఉంది. ఏమి చేశారు అంటే, అక్కడ ఎవరన్నా వచ్చి నైవేద్యంగా ఆ బలిర్పంలో భాగంగా ఏమన్నా వండుతుంటే అవి ఉడకక ముందే ఆ దగ్గరికి వెళ్ళి ఇవో మేము తినాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంటి చచ్చిపోతావా? 5 నిమిషాలు ఆగలేవా? శరీర సంబంధమైన కోరికల్లో ఇది కూడా ఒకటి. ఏమిటి ఇది? దీనికోసం ఒక యవనస్తుడు ఏం పోగొట్టుకున్నాడు? ఎన్ని రోజులు భోజనం? పూటకి ఎవడన్నా ఆస్తిస్తాడా? ఇస్తాడమ్మా? ఒక పూట భోజనం పెడతాను రాసిస్తావా? ఎంత ఫుల్ అయి ఉండాలి? ఫుల్ కాదు, ఇక్కడ ఇంటెన్సిటీ. తినాలి, చచ్చిపోతావురా బాబు, అవునా కదా? అతను అంత బలంగా ఉంది, తినకపోతే నేను చస్తానా? ఆగలేవా? ఒక్క
ఉపవాసం ఉంటున్నావు? ఒక్క రోజన్నా ఉపవాసం ఉంటున్నావు? లేకపోతే నీ శరీరం నీ మాట వినదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ శరీరాన్ని నలగొట్టడం నేర్చుకో. నలగొట్టడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వీళ్ళైతే అలా లేరు. డేలీ కుమారులు తిండిపోతులు అంట. తిండిపోతులు తినొచ్చు, తప్పు లేదు. అతి తిండిపోతులు అంటే ఎక్కువ తింటాం కాదు. ఇక్కడ ఎక్కువ కడుపు నిండా తినండి, ఇబ్బంది లేదు, తప్పేమి లేదు. తిండి కోసమే పుట్టామన్నట్టుగా తింటున్నారు అన్నమాట. ఇంకా అదే పని. తినటం అనేది ఒక ఇంట్రెస్ట్. కొంతమంది కదా ఇంట్రెస్ట్. ఆ హోటల్కి వెళ్ళటం, ఈ రెస్టారెంట్కి వెళ్ళటం, అక్కడ టేస్ట్ చేయటం, ఇక్కడ టేస్ట్ చేయటం, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్. ఈ రెస్టారెంట్లకి ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళు అక్కడ ఏం పెడతారు? మెనూ పెడతారు. నాకే 2-3 తప్ప తెలియదు. ఏం ఆర్డర్ ఇస్తామో చెప్పండి. ఏ చికెను, ఇంకా బేసికల్గా ఇంకా మిగతా అన్ని చూస్తే ఏంటి అసలు? ఏందో ఆ తిండి ఏందో, ఆ కథ ఏందో అర్థమే కాదు. కానీ మనుషులు ఎలా తయారైపోయారు? అంచె దినాల్లో మనుషులు తిండిపోతలు అవుతారని బైబిల్ చెప్తుంది. అన్నట్టుగానే ఇప్పుడు ఎక్కడ పెట్టినా కానీ తిండే, ఇంట్లోనే వండట్లా. రకరకాల మాడబెడతాడు, ఉడకబెడతాడు. ఏది పెట్టినా చివరి గడ్డేసి పెట్టినా కానీ తినేటట్టే ఉన్నారు చక్కగా. ఇది శరీర సంబంధమైన ఒక శోధన. దీన్ని కూడా చేయించాలి. యేసు ప్రభువుకు వచ్చిన మొదటి శోధన అదేగా, రాయిని తిను. ఆకలి అవుతుందిగా. ఆకలి అవుతుందా? ఒకటి బాగుంది. ఆకలి అయిన వాళ్ళు చేయొద్దండి ఎప్పుడైనా మధ్యలో, నో ప్రాబ్లం. ఓకేనా? కాబట్టి మనం జయించాల్సింది శరీరంలో ఒక పార్ట్ ఏమిటి అంటే తిండి. తిండి తిండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తినే టైం ఉంది, తినే సమయం ఉంది, తింటూ ఉండండి. యవ్వన కాలంలోనే ఎక్కువ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలం. 40 రోజులు ఉండగలుగుతామా? ఇప్పుడు ఉండగలుగుతారా? కొంచెం రాగానే, టైం కాగానే, అయ్యా షుగర్ ఉందయ్యా, బీపీ ఉందయ్యా, తినకపోతే పడిపోతున్నాయా. యవ్వన కాలంలో ఎవరికి అలా ఉండదు అంత ఈజీగా. బలవంతుడు, బలం ఇప్పుడు ఉంది. ఈ బలం ఉన్నప్పుడే ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, జయించు. ఈ శరీరాన్ని జయించు. తిండి కూడా ఒక శోధనేనా? ఉంది కదా. ఆ శోధన వల్లేగా హక్కును కోల్పోయాడు. ఎవరన్నా బిర్యానీ పిలిస్తే ఆగుద్దా మనసు? నేను రారా బిర్యానీ తిందాం అన్నా అనుకో, ఆగుద్దా మనసు? ఎప్పుడు తినందా అయినా కానీ వెళ్ళిపోతాం. అలా అలా అక్కడికి వెళ్ళిపోయాక ఏవేవో సైతాన్ని చిన్నగా ట్రాపేసి ముందు దారం పెట్టి లాగుతాడు, తర్వాత మెడకి పెద్ద తాడే వేస్తాడు. అది ఇంకా అసలు జయించడానికి వీళ్ళైందిగా ఉంటుంది. శరీర ఆశ. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఆశ గురించి చెప్పబోతా ఉన్నాను. ఆదికాండం 34లో ఉంది. ఆ అమ్మాయి పేరు యాకోబు కూతురు. ఏం పేరు? మంచి పేరు పెట్టుకుందండి. ఏ పేరు? దీనమ్మ అన్నమాట. దీన. ఏం చేసింది ఈ అమ్మాయి? చేసిన పొరపాటు ఏమిటి? 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, పెద్ద బంధువులు బలగం అంతా ఉంది, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, 75 మంది ఉన్నారు కొనడానికి. ఈ అమ్మాయికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏం ఆశ కలిగింది? నువ్వు చెప్పమ్మా. ఉందా అక్కడ? ఆదికాండం 34వ అధ్యాయము తీసావా? ప్రారంభంలో చూడు ఏముందో. ఆదికాండం 34వ అధ్యాయం ప్రారంభం. నువ్వు చదివి చెప్పున్నావు. చదివి నాకు చెప్పు. నువ్వు చెప్పేది ఎట్లా చదివి నాకు. అమ్మాయి తప్పేందో చెప్పాలి అంతే. చదువు. గట్టి చదువుతావో మనసులో చదువుకుంటావు, నీ ఇష్టం. నెక్స్ట్ ఎవరిని చూడటానికి వెళ్ళిందంట? ఆ దేశంలో ఉన్న అమ్మాయిలు చూడటానికి వెళ్ళిందంట. ఎవరు వెళ్ళింది? ఏమెవరు? లేడీయా జంట? ఈ అమ్మాయి ఆ దేశంలో ఉన్న అమ్మాయిని చూడటానికి పోయి ఆల్రెడీ ఆ జీవితం మొత్తం పోయింది. ఎవరిది? సంసోన్. ఆ దేశంలో అమ్మాయి, ఈ దేశంలో అమ్మాయి కాదు, మళ్ళీ ఆ దేశంలో అమ్మాయి పోయింది ఆల్రెడీ జీవితం అంతా. ఇలాగనే ఈ అమ్మాయి ఎవరు చూడటానికి వెళ్ళింది? ఈ అమ్మాయి ఆ దేశంలో ఉన్న అమ్మాయిని చూడటానికి పోయిందంట. ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారు? వాళ్ళకి ఎన్ని చెవులు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని ముక్కులు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఏమన్నా ఆలోచన అనేది? ఆ దేశంలో అమ్మ ఫారెన్ లో, ఇంగ్లాండ్ లో ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా?
ఇంగ్లాండ్లో ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారు? ఎన్ని కళ్ళు ఉంటాయి? చెప్పు తొందరగా. రెండే ఉంటాయా? చూడటానికి కూడా నేను ఇంగ్లాండ్ వెళ్ళి అమ్మాయిని చూడటానికి వెళ్తున్నానని ఏ అమ్మాయి వెళ్ళిద్దా? విపరీతమైన ఆశలు కొంతమందికి. జాగ్రత్త, సైతానుడు మోర్ అండ్ మోర్ ట్రాప్ చేస్తాడు. ఇంకా వీళ్ళు కనపడతారు, పాపం కనపడితే అన్నించుకుంటారు, తిట్టించుకుంటారు. కొంతమంది కనపడరు. సైతానుడు ఏవో ఆశలు పెడతా ఉంటాడు ట్రాప్ చేయడానికి. ఇది ఒక యవన కాలానికి సంబంధించిందే కాదు, లైఫ్ లాంగ్ సైతానుడు మనల్ని ట్రాప్ చేసి ఏదో విధంగా ఎక్కడో చూడబడేయడానికి ప్లాన్ చేస్తాడు. ఎక్కడో ఆ దేశం కుమార్తెలను చూద్దామని వెళ్ళింది. ఇదే పెద్ద కోరిక. చూడదగిన వాళ్ళు ఎలా ఉంటారు ఏంటా అని. ఎలా ఉంటారు? నీలాగే ఉంటారు. అమెరికాలో అబ్బాయిలు ఎలా ఉంటారు? అలాగే నీలాగానే ఉంటారు. కాకపోతే కాస్త రంగు ఉంటారు, కాకపోతే కొంచెం వైట్ ఉంటారు, లేకపోతే కొంచెం లావు ఉంటారు. అంతకుమించి ఏమన్నా ఉంటుందా? విచిత్రమైన కోరికలు జీవితాన్ని ఏం చేసినాయి? అమ్మాయి జీవితాన్ని పాడు చేసినాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయింది. తల్లిదండ్రులను పక్క పెట్టేసింది. అన్నదమ్ములు అంతమంది ఉన్నారు. సరే, ఊరు చుట్టానికి పోయింది అనుకుందాం. చక్కగా 12 మంది ఉన్నారు. ఒక ఇద్దరు పట్టుకొని పోతే ఎంత బాగుంటుంది కదా. అమ్మా, ఈ దేశంలో స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో ఆడపిల్లలకి రక్షణ లేదు. గల్లీలో ఉన్న వాళ్ళకి లేదు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి లేదు. దేశాన్ని దరిద్రులు పరిపాలన చేసి తింటే ఉంటుంది. బైబిల్ తెలియని వాడు, బైబిల్ ఒప్పుకోని వాడు, మూర్ఖులుంటే ఇలానే ఉంటుంది. మనకు రక్షణ కల్పించేవాడు ఎవడు అని అంటే, ఇప్పుడున్న ఏ ప్రొడక్షన్ నీకు రక్షణ ఇవ్వలేదు. పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే నీకు ప్రొటెక్షన్, రక్షణ ఇవ్వగలడు. ఎక్కడ ఇవ్వగలడు అంటే అగ్నిగుండంలోనికి వెళ్ళినా కానీ అక్కడ నిన్ను ఆయన ఆదుకుంటాడు. అలా ఆదుకునే ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే యు ఆర్ ఇన్ డేంజర్, అపాయంలో ఉన్నట్టే. మన పిల్లలందరూ మనందరం ఎక్కడ ఉండాలి? ఏ ప్రొటెక్షన్ లో ఉండాలి? దేవుని ప్రొటెక్షన్ లో, దేవుని రక్షణలో ఉండాలి. దాని కొరకై మనం ప్రయాసపడి ప్రార్థన చేయాలి. ఈ చూడటానికే పోయింది. శరీరాశల వల్ల కొంతమంది పోయిన చూపించాను. ఇప్పుడు నేత్రాశ ఏమది? చూస్తే ఏమన్నా వచ్చిద్దా? ఊరికి నేను చూడటానికి పోయానండి. ఎగ్జిబిషన్కి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కి చూడగానే కడుపు నిండిద్దా? తిరిగినాడా, తిరుగుతున్నాం అనిపించిద్దా? నేత్రాశ కొంతమంది కదా ఒక ఆనందం. ఏంటంటే చూస్తున్నా ఊరక చూసి ఆనందపడేవాళ్ళు, పాపమును చూసి ఆనందపడేవాళ్ళు ఉండకూడదు. అలా ఎన్నడూ కూడా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, పాపమును వ్యభిచారిని చూచి ఆశించుచు మానలేని కన్నులు గలవారు అంటుంది బైబిల్. అంటే పాపాన్ని చూసి అరే ఈ పాపాన్ని నేను మానేశానే అనవసరంగా, అరే దీన్ని పోగొట్టుకున్నానే అనవసరంగా, అరే దీనికి దూరం అయిపోయానే అనవసరంగా అపారి బాధపడుతుంటారు కొంతమంది మనసులో. అది కూడా అపాయమే. అది నేను ఏదో ఒక రోజు అక్కడ తీసుకుపోద్ది, లాక్కొని పోద్ది. అందువల్ల కన్నులు ఎలా ఉండాలి? పవిత్రమైనవిగా ఉండాలి. నేత్రాశ. నీ కన్నులు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి శరీరానికి ఉన్నట్టే. ఈ కన్నులను కూడా కట్టేసుకోవటం నేర్చుకోవాలి. ఎలా సాధ్యం అండి? యోబు ప్రార్థన చేస్తాడండి. గొప్ప ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? త్వరగా ముగించేస్తాను నేను. యోబు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్దాం. కీర్తనలకి వెనక ఉంటుంది యోబు. కీర్తనలకి వెనక యోబు గ్రంథం. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒక తన కన్నులకి 31వ అధ్యాయము యోబు గ్రంథము 1వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 31, పేజీ నంబర్ 442. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. మీరు తర్వాత అది గుర్తుపెట్టుకొని అధ్యాయం చదవండి. అంటున్నాడు, నేను నా కన్నులతో ఏం చేసుకున్నాను? నిబంధన. ఎవరికి మధ్య అగ్రిమెంట్? ఎవరెవరికి? యోబుకి దేవునికా? యోబుకి కళ్ళక? యోబుకి ఎవరికి? దేవునికా కళ్ళక? దేవునికి అన్నలు చేయొద్దండి, దేవునికి అన్నలు చేయొద్దండి. మాట్లాడు. ఈ నలుగురు
ఐదుగురు దేవునికి, మిగతా వాళ్ళు ఇది తెలియగల వాళ్ళు, కన్నులనే కాదు మిగతా వాళ్ళు. ఏది చెబితే మనకెందుకులే, బ్యాలెన్స్ ఉందాం అనుకుంటారు కొంతమంది. సో ఇప్పుడు కళ్ళు అన్న వాళ్ళు చూద్దాం ఒకసారి, అందరు నేను చూడాలిగా. యోబు కన్నా కళ్ళ కన్నాలు చేయొద్దండి, చూద్దాం. ఇద్దరు మంచిది, మిగతా వాళ్ళు న్యూట్రల్ అనమాట, నోటా అనమాట. ఇది యోబు తన కన్నులకి నిబంధన చేసుకున్నానండి, దేవునికి కాదు అంటున్నాడు. నేను నా కన్నులతో నిబంధన. మీరు సరిగా వాక్యాన్నే చూడకపోతే ఇంకేం నిబంధన చేస్తావు చెప్పు. తన కన్నులతో ఒక నిబంధన, తనకి తన కళ్ళకు ఒక అగ్రిమెంట్. ఏంటి? నేను కన్యకను ఎలాగ చూస్తాను, చెడు ఉద్దేశంతో నేను ఎలా చూడగలను, ఇలా చేస్తే పైన దేవుని దృష్టికి నేను పాపినవుతాను కదా. తన కళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కాబట్టి టైం దొరికితే ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకోవడం నేర్చుకోండి. ఏం చేయాలి? టైం దొరికితే కళ్ళు మూసుకో, టైం దొరికితే మోకాళ్ళే, టైం దొరికితే ఈ కళ్ళు మూసుకో, ఆ కళ్ళు తెరవబడతాయి. ఈ కళ్ళే తెరిచి ఇంకంతే చూస్తున్నావు అనుకో, కళ్ళ చూడొచ్చేస్తుంది. కొంతమంది ఇంకా అదే పని చూస్తూనే ఉంటారు, టీవీలో చూస్తూనే ఉంటారు. మీరు ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలియదు. మీకు ఒక గది ఇచ్చి, టీవీ పెట్టి, రిమోట్ మీ చేతికి ఇచ్చి, అప్పుడు వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది మీ ఒరిజినాలిటీ. వైఫై కనెక్షన్ ఇచ్చి, మొబైల్ ఇచ్చి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇస్తే అప్పుడు తెలుస్తుంది నీ ఒరిజినాలిటీ. అవునా? నువ్వు ఒక్కదానివే, నీ ఇష్టం. ఏమండి? ఒక్కడే ఉన్నావు, ఏం చూస్తావు? ఇంట్లో టీవీ పెట్టుకొని ఏం చూస్తావు? ఒక్కడే ఉన్నావు. అమ్మయ్య, చాలా కాలానికి నాకు జెండా ఎగరేసే అవకాశం వచ్చిందా? వచ్చింది. ఇంకప్పుడు చూస్తారు. ఇప్పుడు మధ్య రాత్రుల్లో పిల్లలు, మగ పిల్లలను చూస్తుంటే అక్కడ ఆడబడితే అక్కడ కూర్చుంటున్నారు. ఏమిట్రా బాబు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు పిచ్చి పిచ్చిగా. ఒకప్పుడు అయితే అనుకున్న యూట్యూబ్లో పనికి మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు ఆటని మించిపోయింది ఒకటి, గేమ్స్. వాడు ఆడి అక్కడ కూర్చున్నాడు, వాడు ఒకడు ఉన్నాడు. అలా పోతే ఇంద్ర ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. వీడు పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది? పిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నీ కళ్ళు నువ్వు చూసేవి నిన్నేం చేస్తాయి? ఈ సీరియల్ బాగా చూసి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడేనంట, ప్రయాణాల్లో అంట. ఎప్పుడు అవసరంగా అమ్మా, ఎప్పుడు అవసరంగా ఏమన్నా అయిద్దా? అప్పుడప్పుడు విషయం తాగుతా ఉండండి, ఏమన్నా అయిద్దా? ఎప్పుడు తాగినా చచ్చిపోతాం ఆత్మీయ జీవితంలో. అంతే చిన్న కొన్ని నేర్చుకుంటున్నారు, వాటికి తెలియకుండా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటావో అంత మంచిది. నేనైతే చక్కగా చర్చిలో పెరిగానండి. 7th క్లాస్లో వచ్చాను నేను చర్చికి. ఇక రోజంతా చర్చిలో, నేను స్కూల్కి వెళ్ళి రావడం, చర్చికి రావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, చర్చి. ఇంకా మిగతా ఏం తెలిసే కాదు, ఏమీ తెలియదు. ఎంత ఆశీర్వాదకరమో తెలుసా అలా దేవుని మందిరంలో ఉండడం? ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. నీ కళ్ళను కాపాడుకో, యోబులాగా నిబంధన చేసుకో. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసే సమయం దొరికితే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని మాటలను నీ హృదయంలో పెట్టుకో. ఈ కళ్ళు జాగ్రత్తగా చూసే కదా చెడిపోయింది సంసోను. ఇంకొక గురించి చెప్తాను. హవ్వ పండు తినకముందు ఏం చేసింది? తినాలని ఆమెకు ఎప్పుడు అనిపించిందో తెలుసా? ఫస్ట్ సైతానుడు చెప్పిందా చూడలా దాన్ని. సైతానుడు చెప్పగా అవునా అంత బాగుంటుందా చూసిందట. చూడగానే ఆ పండు ఎలా కనపడింది? చూపునకు రమ్యంగా కనపడిందా, బ్యూటిఫుల్ గా ఉందబ్బా. పండే ఉందిరా, కోసుకొని తినేయాలరా అన్నట్టుగా కనపడింది. ఇక మొదలెచ్చింది, అడుగేయటం మొదలు పెట్టింది. నీ చూపులు సరిగా లేకపోతే, ఎప్పుడైతే నీ చూపులు సరిగా ఉండవో అయిపోయినట్టు. అందుకే యేసయ్య అంటాడు, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్టే. కన్ను చెడిపోతే అన్ని చెడిపోయింది. ఈ కంటి చూపులో కూడా పవిత్రత. ప్రభు గురించి రాయబడిన మాట ఏమిటి అంటే, ఎంత నిష్కలంకమైన వాడు ప్రభు అంటే, చెడుతనమును దృష్టించలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడంట ప్రభు. పాపాన్ని చూడలేడంట ప్రభు. కొంతమంది గొడవ జరుగుతూ ఉంటే వీళ్ళు గొడవ ఆడకపోయినా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. తిట్టుకుంటున్నారా? అవుతుందా? పాపం నువ్వు చేయకపోయినా పాపాన్ని చూసి ఎంజాయ్ చేసే వ్యక్తిగా ఉన్నావా? యు ఆర్ ఇన్ డేంజర్.
నేత్రాశ, పడిపోతాం. చాలా మంది అలా పడిపోయిన వాళ్ళు, టైం లేదు. తర్వాత మూడవది ఏమిటి? జీవపు డంబం. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. అంటే ఏమిటి అంటే బోస్ట్ఫుల్, అంటే తెలుగులో ఏమిటి అంటే మనకు వాడుక భాషలో చెప్పాలంటే గర్వపూరితమైన. ఇంకొకటి జీవపు డంబం. డంబం అంటే ఎలా ఉంటుందంటే నాకు 10 కోట్లు ఆస్తుంది తెలుసా మీకు, వేసుకోవడానికి 1 కోటి ఉండదు మంది. చెప్పుకోవడం అంటే ఇంకా పరిభాషలో, సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎచ్చులు మారి పిందెలు అనమాట. స్టైల్ ఏమి లేకపోయినా బడాయి మాటలు చెప్పుకుంటా ఉంటారు. అలాంటి ప్రభు సన్నిధిలో వద్దు. వాటికి దూరంగా ఉండాలి. వేటికి? జీవపు డంబమునకు దూరముగా ఉండాలి. అలా ఉండేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంది అని అడిగితే ఏం చెప్తాం? ఎన్ని మార్కులు వచ్చాయనంటే ఏం చదువుతాం? ఒరిజినల్ చదువుతామా? ఇది చదువుతానని ఏమన్నా అనుకుంటారేమో, ఉన్నట్టు మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని లేకపోయినా ఉన్నాయి చెప్పుకుంటారు. మా నాన్న ఒక రైతు అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. మాదొక చిన్న ఇల్లు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? మాదొక పల్లెటూరు అని చెప్పుకోవడానికి కూడా ఏమనంటే మాది వినుకోండిగా, పక్కన ఈ పూరు అని చెప్తే నిన్న ఏమన్నా సెలేస్తారా అంటే ఇలాంటివి మనల్ని లేని ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ఒక భ్రమపరిచి మనమనే మోసం చేసుకుంటా. అంటే మైండ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఆ రేంజ్ లో ఉండాలి, ఆ రేంజ్ లో ఆలోచించి ఏముండదు, చెత్త ఉండదు ఇంటి మీద. కానీ 5 స్టార్ హోటల్ లెవెల్ ఆలోచనలు ఉంటాయి. ఇవి నీ జీవితానికి ప్రమాదకరమైనటివి. వీటిని ఏం చేయాలంటే మనం జయించాలి. దేన్ని ప్రేమించకూడదు? దేనిని ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. లోకంలో ఏమున్నాయో ఒక్కటి చెప్పండి. లోకంలో 3 ఉన్నాయి అని చెప్పాను. ఒకటి శరీరాశ, మీరే 3 చెప్పారు కదా. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ. ఈ శరీరం కోరికలు కొన్ని, రెండోది ఈ కోరికలు నేత్రాశ 2, మూడవది జీవపు డంబం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. వీటిని జయించాలి. మందిరంలోనే ఉన్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం. ఇవి మనలో లేకుండా పోతున్నాయా? మన మీదకి రాకుండా ఉంటున్నాయా? జీవిత కాలం వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేయటం నేర్చుకోవాలి. సగం ప్రసంగం అయిపోయింది, ఇంకో సగం ఉంది. తర్వాత ఏంటి అంటే కింద అంటాడు కదా, అందరూ ఎవరన్నా ఉంటారా పర్మనెంట్గా? ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. బైబిల్ అక్కడ యోహాను పత్రికలో చివరి మాట, అది అక్కడ రాయబడిన మాట చదవండి ఒకసారి. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా ప్రియమైన వాళ్ళ, ఏం జరిగిందంట? లోకము దాని ఆశ గతించిపోయిందంట. దేవుని చిత్తం జరిగించేవాడైతే నిరంతరం నిలుచుంటాడంట. మరి ఇప్పుడు ఆలోచించి, లోకముని ప్రేమిస్తున్నావా? లోకము, లోక సంబంధమైన ఆశలు నీలో ఉన్నాయా? శరీరాశలను పూర్తిగా జయించావా? దేవునికి తప్ప ఇక దేనికి లేదు అన్నట్టుగా నీ జీవితం ఉందా? యవ్వన కాలంలో మనం దేన్ని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? ఇప్పుడు కామన్ అయిపోతుంది. ఏంటి? నేను ప్రేమిస్తున్నాను. తర్వాత మధ్యాహ్నం ఇంకో సెషన్లో చూద్దాం. ఆ ప్రేమ గురించి కొంచెం డీప్గా చూద్దాం. పనికొచ్చే డిస్కషన్, అనవసరం చెప్పినట్టు. క్యాజువల్గా అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. టీనేజ్లోను అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఎంగేజ్. ఆ ఏజ్లో సహజంగా లేదబ్బా, ఈ అబ్బాయి బాగా చక్కగా పక్కన దూకొని తెల్ల చొక్క వేసుకొని మంచి ప్యాంట్ వేసుకొని అందంగా ఉన్నాడు, చూడటానికి బాగున్నాడు, బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకని? ఏం కనపడిద్ది? ఇదే కనపడిద్ది. ఆ అబ్బాయి సాయంత్రం కాగానే బాక్సింగ్ వేస్తుంటే ఒక్క బుద్ధికి 4 బండ్లు రాలుతాయి. ఈ గారికి కోపం వస్తే రేగులు ఎగిరిపోతాయి. అవి చూడలేరు. హృదయాన్ని అని చెప్పుకుంటున్నారు కానీ హృదయం కాదు, ఉట్టిదే. పై ప్రేమ ఏమి? నేను అనుకుంటా ఉంటాను, ఏమో 2 కాళ్ళు లేని అమ్మాయిని ఏ అబ్బాయి ఎందుకు ప్రేమించడు? అందంగా లేదు,
ఎందుకు ప్రేమించరు? ఎవ్రీబడి లవ్స్ ద ఫిజికల్. శరీరాన్ని, భౌతికమైన రూపాన్నే ప్రేమించారు. ఇవన్నీ దొంగయే. అందుకే నిజమైనవి కూడా ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు దాన్ని, కానీ మినిమం పర్సెంటేజ్ అవి ఎక్కడో ఉంటాయి. ఎక్కడో మెజారిటీ అంతా కూడా ఫిజికల్, భౌతికమైనవే. అట్రాక్షన్ అంటారు దీన్ని. అలాంటి అట్రాక్షన్స్ కలిగితే ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో అలానే అనిపించింది. కానీ నువ్వు దాన్ని జయించి దాటి అవతలకి వెళ్తే వండర్ఫుల్ లైఫ్ నీకు ఉంటుంది. కొంతమంది అక్కడ పడిపోయారు, ఎందా చూపించానే, వాళ్ళు అక్కడ పడిపోయారు. యోసేపు దాన్ని దాటి వెళ్ళిపోయాడు, అందువల్ల ఆయన రాజు అయ్యాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను రాజుగా చేస్తాడు. ఎక్కడ పెట్టినా కానీ ఏంటో తెలుసా, లోకంలో ఫోన్ వచ్చేసింది. ఏమిటి? చాటింగ్, వాట్సాప్లు, ఫేస్బుక్లు, చాటింగ్, డేటింగ్, మీటింగ్, ఇలా బంధానికి ఇదే లైఫ్. తర్వాత వాళ్ళ జీవితకాల చివరి దశ ఏమిటి? సంతృప్తి ఏముండదు, నీకు ఏముండదు, టైం వేస్ట్ తప్ప ఏముండదు. చివరికి ఫెయిల్యూర్ అయిపోయి పెంచుకొని బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, లేదా 10 రూపీస్ ప్లీజ్ అని అనుకోండి, ఏమవుతుంది? బంగారం లాంటి వాడు కూడా దేని పనికి రాకుండా అయిపోతూ ఉంటారు. బోత్ ఇద్దరికి సంబంధించింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేన్ని ప్రేమించకూడదు? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఆ లోకంలో నేను కొంచెం డీప్గా చెప్తాను. ఒక 5-10 నిమిషాల్లో భోజనానికి వెళ్ళిపోదాం, తినేసి మళ్ళీ వచ్చి ఇంకా మాట్లాడుకుందాం. మనుషులను ప్రేమించొద్దు. ఎవరిని? మనుషులు. అంటే దేవుని కంటే ఎక్కువగా ఇక్కడ మీనింగ్. కొంతమందిని ఇందాక చెప్పిన కేటగిరీలో అవసరం లేని ఎవరిని ప్రేమించకూడదు. అవసరమైన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వారిని ప్రేమించాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించకూడదు. మెచారిటీ ప్రాబ్లం. కాస్త మగపిల్లలు కొంతవరకు నిలబడటానికి ఛాన్స్ ఉంది. ఆడపిల్లలు మాత్రం అక్కడ రాగానే మా దేవుందన్న, అంతే కదా, మా దేవుంది, మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, మా మామ ఇష్టం. ఇంకొంతమంది అక్కడెక్కడ నుండో వస్తారు. ఆ టైంకి వాళ్ళ ఇష్టం. తర్వాత నువ్వు పడేది కష్టం. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎవరిది జీవితం? ఎవరిది? మనది. నీ జీవితంలో ఎవడిష్టం? నీ జీవితంలో ఎవడదండి ఇష్టం? దేవుని వాక్యానికి విరోధమైన చెప్పినప్పుడు తల్లి అయినా తండ్రి అయినా అప్పుడు ఏం చేయాలి? దేవుని కంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేసే విధంగా ఉంటే అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు తీర్మానం తీసుకో. ఆ టైప్ డేరింగ్ చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. అందుకే దేవుని కార్యాలు జీవితాల్లో జరగకుండా పోతా ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ ఆయనంతే యవన కాలంలోనే రక్షణ పొందాడు. అలా అంకులు పిలిచి ఎట్లానే తలుపు తీసా ఇల్లు అంతా చూపించాడు. ఆ ఇంట్లో మన తరతరాలు ఆస్తుంది. నువ్వు ఆ కులాన్ని, ఆ మతాన్ని, ఆ ప్రభువుని విడిచిపెడితే ఇవన్నీ నీకే. ఏమంటే ₹1,00,00,000 ఇస్తాం, మానే ప్రార్థన అంటే మానేస్తావా లేదా? ఆలోచిస్తావా లేదా? ఆలోచిస్తారు లేదా? భక్తిలో ఉన్నాడు, ఆ టెస్ట్ తెలిసినోడు ఎట్లాగో దాన్ని పట్టించుకోవడం అది వేరే విషయం. క్యాజువల్ గా శోధన ₹1,00,00,000 ఇస్తాం మానే అంటే ఇట్లాంటి మందిరాలు 100 కట్టుకోవచ్చు. నేను దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం చేసుకుని ఉన్నాను, వెనుకకు తిరిగేది లేదు. I have decided to follow Jesus, no turning back. అది ఆయన మాట. I have decided, నేను తీర్మానం చేసుకున్నా, నీ మాట వినను, ఎవడు చెప్పినా వినను. వింటావా? దేవుని మాట చెప్పిన తర్వాత లోకం మొత్తం ఒకటైనా కూడా వినకూడదు. అదే నిజమైనటువంటి డెడికేటెడ్ భక్తి. అంటే అది ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మాటే వినాలి. మనుషుల దేవుని కంటే ఎవరైనా అవ్వచ్చు. కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. రేపు నువ్వు పడే బాధ చూసుకో. ఎవరెవరి కోసమో నీ జీవితాన్ని బలి చేసుకుంటావా? పెద్దలు అడగండి, కొంతమంది వాళ్ళ జీవితాలు అలాగే తగలబడిపోతున్నాయి ఈ రోజు కూడా. ఆ కట్టెల్లో ఇంకా కాల్తనే ఉన్నారు. తల ఉంచుకునే నేరానికి చచ్చిపోయేదాకా కాలిపోతూనే ఉంటారు. తల వంచొద్దు. అలాంటి చోట ధైర్యంగా ఉండాలి, వాక్యానుసారముగా ఉండాలి. వస్తువులను ప్రేమించొద్దు. ముందు వస్తువులు ప్రేమిస్తూ ఉంటారు. బైబిల్ ఆడడం తెచ్చుకుంటావా? రోజు ఫోన్ కనపడకపోతే విలగల్లాడిపోతూ ఉంటారు.
బైబిల్ ఎక్కడుందో, పాటల పుస్తకం ఎక్కడుందో, పాట నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆత్మ సంబంధమైన మెటీరియలిజం వైపు వెళ్ళొద్దు. చాలా మంది ఈరోజు మెటీరియలిజం అంటే ఇవి అవి అది ఇది అది తిప్పుతున్నారు. ఇవన్నీ అతి ముఖ్యమైనవి కాదు. దేవుడే ముఖ్యం. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే. వస్తువులు కూడా ప్రేమిస్తూ ఉంటారు, వాటికి కూడా దూరంగా ఉంటారు. బంగారం అంటే ప్రేమ పిచ్చి కొంతమందికి. అలాంటి వాటిని కాస్త తగ్గించండి, విడిచిపెట్టండి. నీకు అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. నీకున్న వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకో. మనుషులు, యవనస్తులు మెటీరియలిజం వైపు వెళ్ళిపోతా ఉన్నారు. వస్తువులు అవసరం లేకపోయినా నాకు ల్యాప్టాప్ కావాలి, లేకపోతే నేను కాలేజీకి ఎందుకు నీకు ల్యాప్టాప్, ఎందుకంటే ఫోన్ లేకపోతే ఇంట్లో అడిగి గోడ చేసి గొడవ పెట్టి ఏం వెలగబెడతావు, తర్వాత కోతులు ఆగుకుంటావు తినడానిక. ఈ మధ్య పుట్టోళ్ళ దగ్గర పెడుతున్నారు. ఏంటంటే అదో స్టైల్, ఏం స్టైల్ దెయ్యాలాగా ఏయో మోడ్లు పిచ్చిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. వస్తువులను ప్రేమించడం మానేసేయాలి, డబ్బును ప్రేమించడం మానేసేయాలి, అధికారాన్ని ప్రేమించడం మానేసేయాలి. అటన్నిటికీ దూరంగా, యవ్వనేచ్ఛల నుండి దూరంగా పోమంటున్నాడు. తిమోతి పత్రికలో 1:2:22, 2 తిమోతి 2:22 అంటాడు, యవనుడా యవనేచ్ఛలను దూరంగా పారిపోమన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు పరిష్కారం ఏంటి మనకి? ఏమండి, ఇప్పుడు ఈ చివరి ఉన్నాం కాబట్టి ఊరి చివర హాయిగా ప్రశాంతంగా ఉన్నాం కదా. పాపానికి దూరంగా ఉండటం వల్ల ఏమవుతాం? మనం ప్రశాంతంగా ఉంటాం. పాపం చేసేవాడికి ప్రశాంతత ఉండదు. ఉంటుందా? దూరు ఫోన్లు చేస్తా ఉంటుంటే ప్రశాంతత ఉంటుందా? దూగులు ఏదో టార్చర్ ఉంటే ప్రశాంతత ఉంటుందా? పాపం నిన్ను ప్రశాంతంగా ఉండనియదు. చచ్చిపోవాలనిపించింది, బాదుకోవాలనిపించింది, బతకాలని కూడా అనిపించదు. ఎందుకంత కర్మ? పాపం అలా చేస్తుంది. అందుకే యవ్వన ఇచ్చల నుండి పారిపో. యవ్వన ఇచ్చలు అంటే ఏంటి? ఆ కాలపు కోరికలు. ఇచ్చ అంటే కోరిక. యవ్వన కాలపు కోరికల నుండి ఏం చేయాలట? ఇంకా ఆప్షన్ ఒకటే. కొంతమంది ఏమైందండి, ఉంటే పక్కనే ఉంటే నాకు ఉంటుందిగా. కుదరదు బెదరు సిస్టర్, అట్ట కుదరదు. నేను పక్కనే ఉంటాను కానీ అది నన్ను ఏం చేయదు. పక్కన సింహం పక్కన పడుకుంటే నన్ను ఏం చేయదని వెళ్ళి పడుకుంటావా? కర్మ కాదు, అలా పడితే ఓకే, దేవుడు కాపాడుతాడు. కాదు నన్ను ఏం చేయదు, నేను పావును ఎత్తి పట్టుకుంటానంటే వదిలేసిద్దా? పారిపో. పాపము నుంచి పారిపోవాలి. చెడు స్నేహం నుంచి నువ్వు పారిపో. ఏం పారిపోవాల్సింది ఎవరు? మనమే పారిపోవాలి. నువ్వే దూరంగా ఉండు, వాటికి నువ్వే దూరంగా వెళ్ళిపో. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అవన్నీ నీ కింద ఉంటాయి. నువ్వు ఎత్తుకెళ్ళేవాడికి ఇవన్నీ ఎందుకండి? ఎత్తుకెళ్ళిపో. హైట్కి పైకి 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 అలా పైకి వెళ్ళిపో. ప్రభు అంటాడు యోహానుతో, ఇక్కడికి ఎక్కిరా, ఇక మీద జరగాల్సిన సంగతులు నేను నీకు చూపిస్తా. ఎక్కడికి? పరలోకపు తలుపు అంటది. వెళ్ళగలవా? ఎక్కుతావా? భక్తుడు అంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించి. మీరు కొండ ఎక్కారా? నేను ఇటు వచ్చినప్పుడల్లా నేను అనుకుంటా ఉంటా, కొండ ఎక్కుదాం ఒకసారి. పైకెళ్ళు. ఈ కొండ మీద కాదు, ప్రార్థన అనే కొండకి, పవిత్రత అనే కొండకి, పరిశుద్ధ జీవితం అనే కొండకి. ఇక్కడికి వెళ్తే ఉన్నతంగా ఉంటుంది. అలా ఉన్నతంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు చేయొద్దు. దేవుడు తీర్పు తీరుస్తాడు యవనస్తులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే చివరి మాట ముగించుతున్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, 100 ఏళ్ళు గడిచిపోయినాయి. చెరలోనికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు దేవుడు వారిని ఉద్దేశించి అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల సెలవులో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనం వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నా వైపు చూడండి, ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? నీ యవ్వన కాలపు ప్రేమను నేను
జ్ఞాపకం చేసుకుంటున్నావు. వెన్ యు ఆర్ యంగ్, నువ్వు యవనస్తురాలుగా ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రేమ చూపించావో ఆ ప్రేమ నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను అంటున్నాడు. నీ యవన కాలపు ప్రేమ దేని మీద ఉంది? లోకం మీద ఉందా? లోకంలో ఉన్న వాటి మీద ఉందా? దేవుని మీద ఉందా? కాబట్టి యథార్థమైన మనసుతో చెప్పాలి. నువ్వు పైకి ఎలా ఉన్నావు అనేది మ్యాటర్ కాదు, నీ హృదయం ఎక్కడుంది? ఎవరిని ప్రేమిస్తున్నావు? దేనిని ప్రేమిస్తున్నావు? అందుకే అంటున్నాడు దేవుడు, నీ యవన కాలపు ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఒకవేళ దేవుని యవన కాల ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ధైర్యంగా, ప్రభువా నా యవన కాలంలో నేను నిన్ను తప్ప దేనిని ప్రేమించలేదు, నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప నా హృదయంలో నీకు తప్ప మరి ఎవరికి చోటు ఇవ్వలేదని నువ్వు చెప్పగలిగితే, దేవుడు వీళ్ళు రాంగ్ స్టేజ్ లో ఉన్నారు, శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నాడు, అప్పుడు అన్నాడు మీ యవన కాలపు ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొని నేను మిమ్మల్ని బాగు చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, ఇప్పుడు ప్రేమించట్లా, పరిస్థితులు మారిపోయినాయి. కానీ ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించావే. నీ యవన కాల ప్రేమ అంటే అబ్బో, యవన కాల ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. కొంతమంది చూస్తా ఉన్నాను ఈ మధ్య ప్రేమికులు చచ్చిపోతా ఉన్నారు. ప్రేమ చచ్చిపోయేంతగా, చచ్చిపోయేదే ప్రేమ కాదు, చచ్చిపోయిన కూడా లేపేదే నిజమైన ప్రేమ. చావు గోద నుండి నిన్ను లేపేదే నిజమైన ప్రేమ. చచ్చిపోవటం కాదు, చచ్చిపోయేవాడిని కూడా లేపాలి, బ్రతికించాలి, బ్రతికించేది ప్రేమ. నీ యవన కాల ప్రేమను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మంచిగానే ఉంటుందా? అందువల్ల ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు యవ్వన కాలంలో మన కోసం సిలువేయబడ్డాడు. అంతా అయిపోయి అనుభవించి చచ్చిపోవాలా మన కోసం? యవ్వన కాలంలో ఆయన మన కొరకు చనిపోయి రక్తం కార్చాడు. కాబట్టి ఇది మనలో మనం పరీక్షించుకునే సమయం, ప్రార్థనా సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు సెల్ఫ్గా జయించాల్సినవి జయించారా, లోపల ఇంకా ఉన్నాయా? ఒకవేళ ఒడ్డుగా అవతల ఒడ్డుకి వెళ్తే, బయటికి వెళ్తే జై జీవితం ఉంటుందా ఉండదా? నువ్వెంత స్ట్రాంగో, నువ్వెంత వీకో నువ్వు పరీక్షించుకో. బలహీనతలు ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి యథార్థంగా ఒప్పుకొని బలం ఇవ్వండి. ఈ యవన కాలంలో పూర్ణ బలంతో మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా తల ఉంచండి. చిన్న ప్రార్థన అందరూ దేవుడితో చెప్పండి. చిన్న ప్రార్థన, ఇది ప్రార్థన చేసే సమయం, ప్రభుతో మాట్లాడే సమయం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనము దేవుడితో మాట్లాడాలా?